కష్టపడాల్సి వస్తుంది మనం చేసేటటువంటి వర్క్లో. ధ్యానం అనేది కంపల్సరీగా చేయాలి. ఎంత 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 ఎక్కువ ధ్యానం చేస్తామో మన లోపల ఉన్నటువంటి స్కిల్స్ అనేవి అంత ఓపెన్ అవుతూ ఉంటాయి. బయట ఎక్కడో నేర్చుకోవాలనుకుంటాం కానీ ఆ టెక్నాలజీ అంతా కూడా మన లోపలే ఉంది. ఆ ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న టెక్నాలజీ ఓపెన్ అయిపోతుంది. మరి చూడండి, ఒక్కడిగా ఉన్నటువంటి పత్రిజీ మరి కొన్ని కోట్ల మందికి ఈ ధ్యానం అందించేలా ఈ యొక్క పిరమిడ్ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా విస్తరించారంటే దానికి కారణం మెయిన్ ఈ ధ్యానం యొక్క శక్తి. ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందుకేస్తామో మన చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు మన ద్వారా వర్క్ చేయడానికి. మరి వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఏంటి మాధ్యమం అంటే ధ్యానమే. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇంతకుముందు సప్తఋషులంతా వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ప్రోగ్రామింగ్ అండి ఇది, వాళ్ళ ప్రణాళిక ఇది. మా ప్రణాళికల్ని మీరు నెరవేరుస్తూ ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను కళ్ళు మూసుకొని హాయిగా చెప్తారు, వాళ్ళు చెప్పేదంతా మీతో చెప్తా ఉన్నాను నేను. అంతకుముందు నాకేం తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఏం తెలియదు. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నానో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆ డిఎన్ఏని క్లియర్ చేసుకోమని, దానికి సంబంధించిన డిఎన్ఏని ఓపెన్ చేసుకోమని, దాని తర్వాత ఫ్లవర్ కింగ్డమ్స్ అవి కూడా చక్కగా హయ్యర్ ఎనర్జీస్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. వాటితో కూడా చక్కగా మెడిటేషన్ చేయించడం జరిగింది. వాటన్నిటి కూడా మరొకసారి మనం గట్టిగా క్లాప్స్ కొడదాము. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 రోజులు కూడా చక్కగా ఈ వర్క్షాప్ని చక్కగా ఉపయోగించుకొని మన ఎదుగుదల, దాంతోపాటే ఈ యూనివర్స్కి మన యొక్క సహకారం, ఈ రెండు ఉంటాయి. సొంత లాభం, విశ్వ కళ్యాణం, ఈ రెండు కూడాను ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ధ్యానం ద్వారా చక్కగా మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ అండి. నేను ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వచ్చి సుమారుగా 2012 నుంచి 10 ఏళ్ళు అవుతుంది. గత 3 ఏళ్లుగా పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ట్రస్ట్కి టెక్నికల్ సపోర్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం పిఎంసి మార్కెటింగ్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం. ఇవన్నీ, ఈ అవకాశాలన్నీ ఎట్లా వచ్చాయంటే టెక్నాలజీ ద్వారానే. ఈ టెక్నాలజీ అనేది మనలో మనం వాడుతూ ఉంటాం, రోజువారీలో వాడుతూ ఉంటాం. కానీ అదే జీవితంగా మలుచుకుని ఆ జీవితాన్ని ఎంతోమందికి ధ్యానము, ఆత్మజ్ఞానము, శాకాహార ప్రచారం చేయడానికి ఉపయోగపడుతున్నందుకు మరి ఇలాంటి డిజిటల్ వర్క్షాప్ని మనకి అవకాశం కల్పించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ప్రతి మనిషికి ధ్యానం అందాలని ఇంటింటికి వాడవాడ తిరిగిన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాము. వారి కుటుంబ సభ్యులకి, వారి ఇంట్లో వాళ్ళు ఎంత అవకాశం ఇస్తే ఆయన మన వీధికి, మన ఇంటికి, మన ఊరికి వచ్చి ఉంటారు. మనం అందరం కూడా అలాగే ఎంతమంది ఇంటికి కరపత్రాలు పంచుంటాము, ఎంతమందికి శాకాహార కరపత్రాలు పంచుంటాము. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లోని, ప్రతి చేతిలోని ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉండడం మనకి ధ్యానం పంచడం మరింత ఈజీ అయిపోయిందనమాట. బతిమలది లేదు, లింక్ పంపించడమే మన పని. పంపించగా అది ఏదో రోజు వాడికి స్పృహలోకి వెళ్తుంది. వేపాకు చేదుగా ఉంటుంది, తినగా అది తీయదనం వస్తుంది. ఇది అంతే, లింక్ పంపగా ఒకనొక సమయానికి వాళ్ళకి స్పృహ కలుగుతుంది. అరే అప్పుడెప్పుడు ఏదో లింక్ చూశానని మళ్ళీ మనం వాడు వెంట పడ్డం కాదు, పిఎంసి వెంట, పిఎస్ఎస్ఎం వెంట. పిఎస్ఎస్ఎం సొసైటీతో వెళ్ళంటే ఉంటాడు అతను, ఎవరైనా సరే అది. కానీ మనం పంపించడం మాత్రం ఆపకూడదు. ఓకే. సో మరి ఈరోజు ఇంత అద్భుతమైన వేదిక ఇచ్చిన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. నేను ఇక్కడ ఎన్నో వర్క్షాప్లు మేము అందరం కలిగి వర్క్ చేసేవాళ్ళం. చాలా వర్క్షాప్లు, ఎంతోమందిని పాంప్లెట్లతో ఇన్వైట్ చేయడం, ఇవన్నీ చేసాం. కానీ ఇంత అద్భుతమైన సుందరమైన ప్రదేశంలో మాకు అంటే ఒక వర్క్షాప్కి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇవాళ మనము మెడిటేషన్ ఎక్కువ చేయాలని సార్ చెప్పారు కదా, రామాచారి గారు. దాని యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. మన సాధన ఏ సేవకైతే, ఏ వర్క్కి అయితే మనం ఉన్నామో,
మన పర్పస్ ఏదైతే కేటాయించబడిందో అందులో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు దాన్ని చివరంచు వరకు తెలుసుకోవాలంటే ముందు నుంచి సాధన తీవ్రమైన సాధన చేయాలి. 2020 ఆగస్ట్ నెలలో అంతర్ప్రయాణం అనే వర్క్షాప్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? అంతర్ప్రయాణం, ఇన్నర్ జర్నీ. ఆ వర్క్షాపు మాస్టర్స్ డిజైన్ చేసిందని అంటూ ఉంటాం, మాస్టర్స్ డిజైన్ చేశారని అంటూ ఉంటాం. కానీ డిజైన్ చేసింది ఎవరిని ఎలా వాడేది అని మాత్రం మనం అనుకుంటాం, నేను చేశాను అనుకుంటాం. కాదు, అది కూడా మాస్టర్స్ వాడతారు. ఒకరోజు ఒక అద్భుతమైన అంతర్వాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో రాజమండ్రిలో సాయంత్రం రోజు 7 to 8 మెడిటేషన్ ఉండేదన్నమాట. రోజు 7 to 8 మెడిటేషన్ ఉండేదన్నమాట. మాకు అందరికీ గ్రూప్గా మేమందరం కూర్చుని మెడిటేషన్ చేసేవాళ్ళం, జూమ్లో, వాట్సాప్లోని. అప్పుడు కూర్చున్న వాడిని నేను అదే టైంలో మన బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్ నేను ఇప్పుడు మెడిటేషన్ చేయాలి సార్, మెడిటేషన్ టైం అయింది. అవునా, సరే అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేయన్నారు. నేను కూర్చోగానే నాకు కాసేపటికి అవేర్నెస్ చాలా బాగుండేది అనమాట. నేను అప్పటికి జాయిన్ అయ్యి ఒక 25 days 30 days అయ్యిందనమాట. ఆగస్ట్ నెల అన్నాను కదా, ఇది ఏప్రిల్ మే నెలలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 months. అంటే పబ్లిక్గా అంటే వ్యాస్ట్గా అంటే ఒక 1000 మందికి 2000 మందికి 3000 మందితో జూమ్లో చేయడానికి ప్లానింగ్ అవుతున్న సమయం అది, అంతర్ప్రయాణం అది. అప్పటి వరకు 14 బ్యాచ్లు నడిచాయి. 15వ బ్యాచ్కి జరిగిన ప్రాసెస్ అనమాట. నాకు కూర్చున్నాం మేము అందరం కలిసి, నేను పిరమిడ్లో కూర్చున్నాను, అందరూ ఎక్కడెక్కడ ఎవరి ప్రాంతంలో వారు కూర్చున్నాము. కూర్చోగానే సాయంత్రము ఆ ఫోన్ రాగిన తర్వాత ఆయన ఎందుకు ఫోన్ చేశారో తెలియదు, నేను అడగలేదు. కూర్చుండిపోయి వెంటనే మంచి అవేర్నెస్తో మంచి ఎనర్జీస్ ఫామ్ అవుతున్నాయి. సరే ఏంటిది అని చూసి నేను జాగ్రత్తగా అంటే ఎవరో 4 వచ్చినట్టు ఫీలింగ్ కలిగింది. 2 ప్లేడియన్ లోకవాసులు, 2 హయ్యర్ ఎనర్జీ మాస్టర్స్ వచ్చి వాళ్ళు వెనకాల, అంటే నేను ఇట్లా కూర్చున్నాను, కుర్చీలో వచ్చి వెనకాల వాళ్ళు కేబుల్స్ తీస్తున్నారు, కేబుల్స్ వేస్తున్నారు. ఏంటి కేబుల్స్ ఏంటి, ఏం చేస్తున్నారంటే నేను భయపడలేదు, చేసుకొని అలా చేయగా వాళ్ళకి ఏమనిపించిందంటే, వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రోజు, ఈ రోజు నుంచి మీ ద్వారా 1000 మందికి అంటే ఒక వెబినార్ టెక్నాలజీ మీ బాడీలోకి ఇన్సర్ట్ చేయడం జరిగింది, మీ ద్వారా ఎంతోమందికి ధ్యానం అందాల్సి ఉంది అని వాళ్ళు ఆ టెక్నాలజీ లోపల వేయడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఎవరు సాధన సిన్సియర్గా వర్క్ బాగా డెడికేట్గా చేస్తారో వాళ్ళకి ఆస్ట్రల్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తారని ఆ రోజు నేను గుర్తించడం జరిగింది. అప్పటికి మన దేహాన్ని ఎలా వాడతామంటే మనకు తెలిసినంత విధంగా వాడతాం, కానీ మనం పంచాలి, మనం సేవ చేయాలి, ఈ భూమి వద్దలో మన పాత్ర ఉంది అని మనం ఖచ్చితమైన అవగాహన కలిగితే మాత్రం మాస్టర్స్ మన దేహాలని ఎలా వాడాలో వాళ్ళకి తెలుసండి. మనకన్నా అద్భుతంగా వాడేది వారందరికీ గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ వర్క్కి ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలని నేనేమనుకోను. మీరు ఎంత చేయించుకుంటారో చేయించుకోండి, దేహం మీదే ఐడియాస్. ఈ ఐడియా ఇచ్చిందే వాళ్ళని నేను అంటాను. మళ్ళీ ఇలాంటి ఐడియాస్ ఎవరు ఇస్తారు చెప్పండి? ఇది చాలా షార్ట్ టైంలో అనుకుంటాం, కానీ వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి ముందర తక్కువగా జరిగిన చాలా అద్భుతంగా తీసుకెళ్ళగలరు, చాలా అద్భుతంగా తీసుకెళ్ళగలరు. సో వెంటనే సారుతో మాట్లాడాను. మా టీంలో ఒక మెంబర్ మాట విని నేను సహస్రార సేవాయోగ్ టీం వర్క్స్ నుంచి మేము అది ఎస్టాబ్లిష్ చేసుకున్నాము 2020 నవంబర్లోని. అందులోంచి మాకు ఈ ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బేసిక్ కాన్సెప్ట్స్, జూము, యూట్యూబ్, ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేయడము, ఎలాంటి వర్క్స్ అని మేము చేస్తూ ఉండేవాళ్ళమాట. అందులో వన్ ఆఫ్ ది మెంబర్, మన పార్టిసిపెంట్, స్టేట్ ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్న సారు రాజశేఖర్ గారు, సార్ ఇలాగా ఎంతకాలం సార్ మనం ఇంకా ఓపెన్గా పెట్టుకుంటే ఆఫ్లైన్లో పెడితే బాగుంటుందంటే వెంటనే ఇమీడియట్గా సార్ని అడిగితే బాగుందని నవకాంత్ గారు, బాలకృష్ణ గారు అండ్ రామరాజ్ మోహంతి గారు వీళ్ళందరూ కూడా స్పందించి, శివకోటి సార్ అని ఇప్పుడు చెన్నై నుంచి వచ్చారు, సార్ కూడా ఇప్పుడు కాసేపట్లో మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు మేమందరం కలిసి మంచిగా ప్లాన్ చేసి మరి పిఎస్ఎస్ఎం డిజిటల్లో మనకున్న ప్రాజెక్ట్స్, మనం ఏ ప్రాజెక్ట్స్లో ఉన్నాము అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గవర్నమెంట్కి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో పిఎస్ఎస్ఎంలో అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్స్ ముందు ఏముండదు, కనబడదు ఏమీను, కానీ చేసే సైన్యం మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తుంటారు, జ్ఞానాన్ని పంచేవాళ్ళు జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు, ర్యాలీస్ చేసేవాళ్ళు ర్యాలీస్ చేస్తుంటారు, పిరమిడ్లు కట్టేవాళ్ళు పిరమిడ్లు కడుతూనే ఉంటారు. సో ప్రతి ఒక్కరు తమ యొక్క వర్క్ చేస్తూనే ఉంటారు. ఎవరు ఏది ఆగదు.
ఎవరి కోసం ఆగరు. అంత అంత ఉద్ధరణ శక్తి ఉంది ఎవరికి వారు. ఎంతో ఎనర్జీని వారు కావాల్సిన ప్రదేశాన్ని తీసుకెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనము ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా ఇంకా ఎక్కువగా ఎంతోమందికి మనం పరిచయం చేయడానికి మనం సిద్ధపడదాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఎవరికైనా డార్మిటరీస్ అంటే ఇక్కడ ఈ 2 రోజులు అంటే ఇవాళ మధ్యాహ్నం కౌంట్ నుంచి సండే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వరకు మీకు అకామిడేషన్ అనేది పెయిడ్ది ఉంది, మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఒక 15 మినిట్స్లో రిఫ్రెష్మెంట్ తీసుకోండి. ఒక 15 మినిట్స్లో మళ్ళీ వచ్చి కూర్చోండి. ఈ లోపల శివకోటి సార్ వస్తారు. శివకోటి సార్తో మనం ఆయన ఏం చెప్తారో విందాము. ఓకే అండి, ఆ సబ్జెక్టు కంటెంట్ గురించి ఆయన మాట్లాడతారు. ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పారు, ఆపరేషన్ చేశారు, మొత్తం వైర్లన్నీ తీసి కొత్త వైర్లు వేసారని. విన్నారు ఎప్పుడన్నా ఇట్లా జరుగుతుందని? జరుగుతుందా అసలు అట్లా? అతీత మానసం అనే ఒక బుక్ ఉంది, అతీత మానసం, శార్వరి గారు రాశారు. ఒక వ్యక్తి ఆయన్ని తీసుకెళ్ళి మొత్తం ఆయన బాడీని మొత్తాన్ని ఎట్లా అంటే అట్లా ఆపరేషన్లు చేసేసి చిప్స్, ఇప్పుడు రోబో సినిమా చూసారా? ఆ రోబో సినిమాలో రోబో మామూలుగా ఉంటుంది, ఏమవుతుంది ఆయనలో చిప్ ఒకటి పెడతాడు. చిప్ పెట్టగానే ఏమవుతుంది, ఆ నెగిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలాంటి చిప్స్ ఎన్నో ఉంటాయి, మనలో కూడా ఉంటాయి. కోపంతో బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు వీడు, ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. అలాంటి చిప్స్, కొన్ని సరికాని చిప్స్, సరికాని టెక్నాలజీ, సరికాని అంతా కూడాను మన బాడీలో కూడా ఉంటుంది. దానివల్లనే సరికాని జీవితం జీవిస్తూ ఉంటారు. ఆ బుక్ చదవటం ద్వారా ఏమవుతుందంటే హాస్టల్ మాస్టర్స్ మన లోపల ఏ రకంగా వర్క్ చేస్తారు మన శరీరంలో అనేది చక్కగా మనకు అర్థమవుతుంది. అతీత మానసం చాలా వండర్ఫుల్ బుక్. ఆయన్ని తీసుకెళ్ళి వేరే లోకాల్లో తీసుకెళ్ళి ఆయనలో అవసరం లేని భాగాలన్నీ క్లియర్ చేసేసి అవసరమైనటువంటి వైరింగ్ అంతా వేసి కొత్త టెక్నాలజీ వేసి అతనికి ఏం కళ్ళు కూడా కనిపించవు. మళ్ళీ కళ్ళు కనిపించకపోయినా కూడా పలానా టైంలో నీ దగ్గరికి కొంతమంది మాస్టర్స్ వస్తారు, వాళ్ళకి ఈ విద్య అవసరం కాబట్టి నీకు నేర్పిస్తున్నాం అని చెప్పేసి ఆయనకి ఆ ప్రోగ్రామింగ్ అంతా చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రవీణ్ గారికి చెప్పినట్లుగా జూమ్లో ఒక 1000-1500 మందితో ఈ ఇన్నర్ జర్నీ వర్క్షాప్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు ఆయనలో ఎంత ప్రాసెస్ జరిగిందని చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా మేము మెడిటేషన్ చేయించేటప్పుడు 100 మంది ఉండేవాళ్ళు. ఎంతో అద్భుతమైన ప్రాసెస్లు జరిగాయి. ఎప్పుడైతే ఈ జూమ్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ జూమ్ ద్వారా కావచ్చు, పిఎంసి ద్వారా కావచ్చు, ప్రతి గురువారం మెడిటేషన్ చేయించేవాళ్ళం. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, వేరే వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఫోన్లు చేసేవాళ్ళు. ఎంతో అద్భుతంగా ప్రాసెస్ జరిగిందండి. ఎదురుగా కూర్చుంటే ఎలాగైతే జరుగుతుందో అట్లా మేము మా ఇంట్లో ఉన్నా కూడా ఆ ప్రాసెస్ మాలో జరిగింది. ఇదంతా ఎలా అంటే టెక్నాలజీ, ఆ టెక్నాలజీ అనేది ఉంది, మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది మన చేతుల్లో ఉంది. ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటే అంత అద్భుతంగా ఉపయోగించుకోగలుగుతాం. ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని ధ్యానమయం చేయడం చిటికేసినంత ఈజీ, సింపుల్గా చెప్పాలంటే దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే. కాబట్టి ఆ టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా ఉపయోగించబడాలి అనేది నా గాఢమైన కోరిక. ఆ టెక్నాలజీ ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా అతి తక్కువ స్థాయిలోనే 2032 సంవత్సరానికల్లా మొత్తం ధ్యానమయం అయిపోతుంది. దానికి ఏకైక కారణం ఏంటంటే టెక్నాలజీ. ఈ పిఎంసి వహిస్తున్నటువంటి ప్రముఖమైన పాత్ర. ప్రపంచం అంతా కూడా ధ్యానమయం అయిపోతుంది. 2024 తర్వాత నుంచి ఎన్నో మార్పులు వస్తాయి. దానికి మూలమే ఈ యొక్క వర్క్షాప్ అనుకుంటున్నాను నేనైతే. ఈ వర్క్షాప్ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి భవిష్యత్తులో. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువుగారికి, పితామహ పత్రి గారికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 15 మినిట్స్ బ్రేక్. మన డిస్ప్లే ఏదైతే ఉందో డిస్ప్లేలో అన్ని పిక్సెల్సే ఉంటాయి. పిక్సెల్ అంటే ఏం లేదు, ఏంటంటే చిన్న చిన్న లైట్, ఒక మల్టీ కలర్ లైట్, ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఉంటుంది. మన చిన్నప్పుడు లైటింగ్ పెళ్ళిళ్ళ దగ్గర వీటి దగ్గర చూసే ఉంటారు కదా, లైటింగ్ చిన్న చిన్న బల్బులు ఉంటాయి. సో మీరు చాలాసార్లు గమనించుంటారు, ఈ లైట్స్ అట్లా మూవ్ అవుతూ ఉంటాయి కదా, ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఫంక్షన్స్ అప్పుడు వీటప్పుడు వస్తూ ఉంటాయి కదా టెంపుల్స్ దగ్గర. లైట్ మూవ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఒక్క లైట్ అయినా మూవ్ అవుతుందా? అందులో ఒక్క లైట్ కూడా మూవ్ కాదు. అన్ని ఫిజికల్గా ఎక్కడున్న లైట్ అక్కడే ఉంటుంది. అట్లాగే మన ల్యాప్టాప్లో కానీ స్క్రీన్లో కానీ పిక్సెల్స్ ఏవి మూవ్ అవ్వవు,
కానీ ఏం మూవ్ అవుతుంది, వాటి కలర్ ఆన్ ఆఫ్ అన్నది ఇది కంటిన్యూస్గా ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఎట్లా అయితే మనం పెళ్ళిళ్ళలో లైట్స్ చూసినప్పుడు లైట్ మూవ్ అవుతుంది కానీ మూవ్ అయ్యేది ఏం లేదు అక్కడ, అది సీక్వెన్షియల్గా సిస్టమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అందుకని మనకు అది మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా అయితే ఎల్ఈడీస్కి మనకు అట్లా కనిపిస్తుందో స్క్రీన్ మీద కూడా పిక్సెల్స్ కొన్ని లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి, ఆ స్క్రీన్ బట్టి ఉంటుంది. సో స్క్రీన్లో కూడా పిక్సెల్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి స్క్రీన్కి కూడా అది ఫిక్స్డ్ అండి, నెంబర్ ఫిక్స్డ్, గుర్తుపెట్టుకోండి. ఏ స్క్రీన్కైనా ఎన్ని లైట్స్ ఉంటాయి అన్నది ఫిక్స్డ్, అది మారదు. ఎన్ని లైట్స్ ఉంటాయి, ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి ఒక స్క్రీన్కి అన్న దాన్ని బట్టి జనరల్గా టీవీ కాస్ట్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక టీ చూపిస్తాను మీకు. మనం కంటితో చూసేటప్పుడు మనం చూసే వ్యూ కొంచెం కాంప్లెక్స్, ఇది ఒక్కటే కాంప్లెక్స్, జాగ్రత్తగా చూడండి. మనం చూసే వ్యూ ఎట్లా ఉంటుంది, ఇట్లా సర్క్యులర్గా చూస్తున్నామా, లేకపోతే ఇట్లా స్క్వేర్గా చూస్తున్నామా, రెక్టాంగులర్గా చూస్తున్నామా, లేకపోతే ఇట్లా ఆర్క్లా చూస్తున్నామా? మన ఐలో చూసేటప్పుడు మోరార్లెస్ సర్క్యులర్గానే చూస్తాం. మన అపర్చర్ అన్నది అట్లా డిజైన్ చేయబడి ఉంది. సెంటర్లో ఉన్నదంతా జనరల్గా ఫోకస్డ్గా ఉంటుంది. కార్నర్కి వచ్చేసరికి మనకంతా బ్లర్ అయిపోతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే మన ఐకి ఉన్నట్టుగా స్క్రీన్కి ఉండదు. స్క్రీన్ ఫిక్స్డ్ ఎలిమెంట్ కాబట్టి అందులో అన్నీ ఫిక్స్డ్గానే ఉంటాయి. సో మనం స్క్రీన్స్ చూస్తే, చిన్నప్పుడు స్క్రీన్స్ చూస్తే ఎట్లా ఉండేవి, డబ్బా టీవీలు కదా, ఇట్లా స్క్వేర్ షేప్, మోరార్లెస్ స్క్వేర్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఎట్లా ఉన్నాయి టీవీలు, రెక్టాంగిల్, రైట్, రెక్టాంగిల్. ఇంకా ఐమాక్స్లోకి అట్లా వెళ్ళారనుకోండి, అక్కడ ఎట్లా ఉంటుంది, ఐమాక్స్లో రెక్టాంగిల్లో ఉంటుందా, ఉండదు. ఐమాక్స్లో మళ్ళీ కొంచెం డబ్బా షేప్ లాగా వస్తుంది. అట్లా కాకుండా మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, అల్ట్రా వైడ్ మొబైల్ ఫోన్ అని చెప్పి ఇన్ఫినిటీ డిస్ప్లే తీసుకున్నాను అనుకోండి, అక్కడ ఎట్లా ఉంటుంది స్క్రీను, ఇంకా వైడ్గా ఉంటుంది, మన టీవీ కన్నా ఇంకా వైడ్గా ఉంటుంది. సో ఈ పారామీటర్స్ అన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటాం. చూద్దాం ఆ పారామీటర్స్ అన్నీ ఎట్లా ఉంటాయి అని చెప్పి. చూపిస్తున్నాను మీకు. కనిపిస్తుందా మీకు? ఒక నిమిషం. సో డిస్ప్లేకి వచ్చి మనకి పిక్సెల్స్ కౌంట్ ఇట్లా ఉంటుందన్నమాట. మన ఓల్డ్ టీవీలు కానీ లేకపోతే ఓల్డ్ మానిటర్స్ కూడా అది 480p, పి అంటే పిక్సెల్, 480p అంటాం. అందులో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ నెంబర్ వచ్చి ఇక్కడ మెజర్మెంట్ ఇన్ పిక్సెల్స్ అని ఉంది కదా, ఇందులో ఫస్ట్ నెంబర్ వచ్చి ఎప్పుడు కూడా హారిజెంటల్గా రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇట్లా హారిజెంటల్గా ఇట్లా అడ్డంగా మనకి ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి అని. సెకండ్ నెంబర్ వచ్చేసి వర్టికల్గా ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి అన్నది. ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 పారామీటర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. హెచ్డి రెడీ ఆర్ హెచ్డి, తర్వాతది ఫుల్ హెచ్డి, నెక్స్ట్ యూహెచ్డి. ఫండమెంటల్గా తెలియాల్సిన కాన్సెప్ట్స్లో ఇది ఒకటి, ఇది మీకు గుర్తుండిపోవాలి. ఎప్పుడు అడిగినా సరే ఫుల్ హెచ్డి ఎంత అంటే ఇమ్మీడియట్గా మీరు చెప్పేయాలి 1920/1080 అని. హెచ్డి అంటే ఎంత, 1280/720. ఈ లాస్ట్ పిక్సెల్ కౌంట్ ఉంది కదా, ఇది మీకు అవసరం లేదు, అది లైట్ తీసుకోండి.
ఈ రిజల్యూషన్ని బట్టే ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా ఉంటుంది. ఎక్కువ పిక్సెల్స్ ఉంటే పెద్ద సైజ్ అని, తక్కువ పిక్సెల్స్ ఉంటే చిన్న సైజ్ అనేం కాదు. మీ ఫోన్ స్క్రీన్ ఉంటుంది కదా 6 ఇంచెస్, 6 ఇంచెస్లో మనకి కావాలంటే 4K అన్న తయారు చేస్తారు, ఫుల్ హెచ్డి తయారు చేస్తారు, హెచ్డి రెడీ ఉంటుంది, ఎస్డి ఉంటుంది. సో సైజ్కిను పిక్సెల్కి డైరెక్ట్ రిలేషన్ ఏమి ఉండదు. ఏ సైజులో ఏ రిజల్యూషన్ అన్నా ఉంటుంది. సో ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఎంత? 1920/1080. సో దాన్ని సింపుల్గా 1080p అని కూడా అనొచ్చు. 4K అంటే సెకండ్ సైడ్ ఏంటి 2160. సో స్టాండర్డ్స్లో మాట్లాడుకునేటప్పుడు జనరల్గా మీకు ఎట్లా మాట్లాడతారంటే 720p, 1080p, 2160 అట్లా మాట్లాడతారు. లేదు అంటే ఫుల్ హెచ్డి, యూహెచ్డి, 4K, QHD ఇట్లా మాట్లాడతారు. సో ఇవి బేసికల్గా స్టాండర్డ్స్. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి, బట్ ఫండమెంటల్గా ఫస్ట్ మనం ఇవి చూడాలి. ఓకే, సో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి పిఎంసి నుంచి మనకి డైరెక్టర్ నవకాంత్ గారు వచ్చారు. నవకాంత్ గారు మాట్లాడతారు ఇప్పుడు. నవకాంత్ గారికి వెల్కమ్ చెప్పండి అందరూ. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అందరూ? మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. మీరు సార్? అల్వాల్. మీరు? గుడివాడ, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు, పిడుగురాళ్ళ. సార్? తిరుపతి. ఓకే. మహబూబాబాద్. ఓకే, రైట్. ఖమ్మం. నైస్. తాడేపల్లి, హైదరాబాద్. ఓకే. నల్గొండ, హైదరాబాద్. నైస్. ఓకే, మొత్తానికి రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు. నైస్. అయితే ముందుగా నా జర్నీ చెప్తా. ఇంచుమించు కొంతమందికి నేను తెలిసే ఉంటుంది, నవకాంత్ టీవీలో చూస్తారు. యా. అయితే నేను పిఎస్ఎస్ఎంలోకి 99లో వచ్చిన. అప్పుడు నేను 9th క్లాస్ అవుతుండే. అప్పుడు పత్రిజీ పరిచయం అవ్వడం, పత్రి సార్ పరిచయం అయిన తర్వాత అప్పటి నుంచే డే 1 నుంచి నేను ఎప్పుడైతే ధ్యానం నేర్చుకున్నానో ఆ రోజు నుంచే ధ్యాన ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టిన. అండ్ ఊరూరు తిరిగి ప్రచారం చేసేవాళ్ళం. ఎవరైనా మాస్టర్ వస్తే ప్యాంప్లెంట్లు వేయడం. ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రచారం అన్నది ఎట్లా జరుగుతుంది, ప్రచారం ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అన్న వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఒక పబ్లిసిటీ కానీ, ఒక ప్రచారం కానీ, అంటే ఎట్లా కమ్యూనికేట్ చేస్తాం మనం అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అట్లా ఇనీషియల్గా ఎవరన్నా ఊర్లోకి వస్తే ఆ మాస్టర్ వస్తున్నాడని తెలియాలంటే అప్పట్లో ఇంకా ఈ వాట్సాప్, ఫేస్బుక్ ఇంకా లేవు. ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెంట్ కొట్టించి పలానా మాస్టర్ ఈ ఊరికి వస్తున్నాడు, క్లాస్ ఉంది అని చెప్పి ఒక 2000, 3000 ప్యాంప్లెంట్లు కొట్టించి అవి ఊర్లో పంచేవాళ్ళం, లేదా న్యూస్ పేపర్లో పెట్టేవాళ్ళం. పెడితే అది తెలుసుకొని కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి వచ్చేవాళ్ళు క్లాస్కి. ఇంకా అప్పట్లో ఇంకా డిజిటల్ ఫ్లెక్సీలు ఇట్లాంటివి లేవు. ఎవరైనా వస్తే వెల్కమ్ బ్యానర్ కట్టాలంటే ఆ క్లాత్ తీసుకొని దాని మీద రాసేవాళ్ళు. రాసి స్వాగతం, సుస్వాగతం అని రాసి అక్కడో కట్టె ఇక్కడో కట్టె పెట్టి చెట్లు ఎక్కి పోళ్ళు ఎక్కి కట్టేటోళ్ళం. ఎవరైనా మాస్టర్లు వస్తుంటే స్వాగతం, సుస్వాగతం అని. అట్లా నాకు చెట్లు ఎక్కడం, పోళ్ళు ఎక్కడం కూడా అలవాటైంది అన్నట్టు. ఎవరైనా మాస్టర్లు వస్తుంటే కట్టేవాళ్ళం ఊరు బయట స్వాగతం, సుస్వాగతం అని. వెనకాల ఒక బ్యానర్ ఇట్లా ఫ్లెక్సీలు లేకుంటుండే. అట్లా ప్రచారం అన్నది స్టార్ట్ అయింది. నేను 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు 99లోనే ఫస్ట్ టైం పత్రి సార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక పొలిటికల్ పార్టీ
పెట్టారు, ఒక ఆధ్యాత్మికవేత్తలే రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి. అప్పుడు మా డాడీకి వనపర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడిగారు. అప్పుడు మా డాడీ వనపర్తి కాన్స్టిట్యున్సీ నుంచి పిరమిడ్ పార్టీ నుంచి, అప్పుడు ఫస్ట్లో 99లో ఓన్లీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం, అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకటే కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఒక 32 మెంబర్స్ పోటీ చేశారు. అప్పుడు మా డాడీ కూడా ఒక ఎమ్మెల్యేగా పిరమిడ్ పార్టీ నుంచి చేశారు. చేసినప్పుడు నేను అప్పుడు ఆధ్యాత్మికవేత్తలే పాలకులు అవ్వాలని, శ్రీకృష్ణ సందేశం అండ్ సోక్రటీస్ ఏం చెప్పారు, ఇట్లాంటి పోస్టర్స్ ఉండేవి. సైకిల్ వేసుకొని, సైకిల్ పైన ఒక నిచ్చెన పెట్టుకొని నేను ఇంకో ఫ్రెండ్ ఆ మైదా అంతా ఉడకబెట్టుకొని, ఆ ఉడకబెట్టిన మైదాతో ఆ ఊరిలో గోడలన్నిటికీ ఆ పోస్టర్లు అంటించేవాళ్ళం. పోస్టర్లు అంటించి ఆధ్యాత్మికవేత్తలే పాలకులు అవ్వాలి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, వెజిటేరియన్స్ షుడ్ రూల్ ద కంట్రీ అని చెప్పి అట్లా ఒక సైకిల్ మీద ఊరూరులు తిరిగేవాళ్ళం. సైకిల్ వేసుకొని, సైకిల్ పైన ఇద్దరు, నేను ఇంకో ఫ్రెండ్, ఒక నిచ్చెన, కొన్ని పోస్టర్లు అండ్ మైదా అతికేయడానికి, గోడలకు అతికేయడానికి, అట్లా ప్రచారం చేసేవాళ్ళం తిరిగి. అయితే నాకు అప్పటి నుంచి ప్రచారం మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఎట్లా మనుషుల్ని పుల్ చేయాలి, ఎట్లా మనుషుల్ని అట్రాక్ట్ చేయాలి, ఎట్లా వాడిని మెడిటేషన్ వైపుకి డైవర్ట్ చేయాలి, ఎట్లా వాళ్ళని మెడిటేషన్లో తీసుకురావాలి అన్నదే ఎజెండా కదా ప్రచారం చేసినప్పుడు. దానికోసం ఇంకా రకరకాల కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉండేవాడిని, ఎక్కువ మంది అట్రాక్ట్ చేయడానికి. అంటే అడ్వర్టైజింగ్ ఎట్లా ఉంటుంది, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చూసేవాడిని, అడ్వర్టైజ్మెంట్ ఇంపాక్ట్ ఎట్లా పనిచేస్తుంది టీవీలలో. అండ్ అప్పట్లో, ఇప్పుడంటే హోర్డింగ్స్ తగ్గినాయి, అప్పట్లో సినిమాలకు హోర్డింగ్స్ ఉండేవి, పార్లేజీ బిస్కెట్లకు హోర్డింగ్స్ వేసేవాళ్ళు. అట్లా హోర్డింగ్స్ చూడడం, తర్వాత యాడ్స్ చూడడం టీవీలో. అప్పుడే ఇంచుమించు ఈ 2001, 2002 ఆ టైంలోనే ఈటీవీ, జెమినీ వచ్చిన. అంతవరకు దూరదర్శన్ ఉండేది. ఆ దూరదర్శన్లో ఎవ్రీ సండే సినిమా వచ్చేది. నాకు తెలిసి ఆ దూరదర్శన్లో ఆ సినిమా కోసం ఊర్లో ఇంచుమించు అందరూ చూసేవాళ్ళు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది, అందరు చూసేవాళ్ళు కదా. ఒక ఇంట్లో టీవీలు ఉండేవి కావు. ఒక ఇంట్లో టీవీ ఉంటే 10 ఇళ్లలో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి అక్కడ కూర్చొని టీవీలు చూసేవాళ్ళు. నాకు తెలిసి ఎవరు మిస్ అయ్యేవాళ్ళు కాదు సినిమా. సండే ఒక్కటే ఆప్షన్ మనకి. లేదా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో వీసీఆర్లు, క్యాసెట్లు ఉండేవేమో మేబీ. అది కూడా ఆ క్యాసెట్లు రెంట్కి తెచ్చుకొని వేసుకొని చూసేవాళ్ళు. ఒక ఇంట్లో అందరు కలిపి, ఒక 4-5 మంది కలిపి వీసీఆర్ రెంట్కి తీసుకొని తెచ్చి వేసుకొని చూసేవాళ్ళు. పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి, పిల్లలకు తెలియకపోవచ్చు మేబీ. అట్లా అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అంటే ఒక సినిమా ఇంతమందిని ప్రభావితం చేస్తుందా, ఒక సినిమా చూడ్డానికి ఇంతమంది తహతహలాడి సాయంత్రం 4 గంటలకే సినిమా వచ్చేది. దానికోసం మిద్దెపైకి వెళ్ళి మేము యాంటీనా తిప్పేవాళ్ళం, అది గర్ర అనేది మళ్ళీ తిప్పి వస్తుందా లేదా అని చెప్పి. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరెవరికి చేతులు లేపండి, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? మిద్దె మీదకి యాంటీనాలు తిప్పిన ఎక్స్పీరియన్స్లు. అండ్ అట్లా మిద్దెల మీదకి పోయి తిప్పి, యాంటీనాలు తిప్పి, అంత క్రేజ్ ఉండే సినిమా అంటే. యాక్చువల్గా నేను స్పిరిచువల్ పాత్లోకి రావడానికి కూడా ఒక కారణం సినిమానే. యాక్చువల్గా నాది, మా మమ్మీ వాళ్ళది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళదేమో పూజలు చేసే ఫ్యామిలీ. నేను 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు భక్త మార్కండేయ అని ఒక సినిమా చూసా. ఆ భక్త మార్కండేయ సినిమా అన్నది నేను స్పిరిచువాలిటీలోకి రావడానికి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఎట్లా అంటే ఆ భక్త మార్కండేయ సినిమాలో ఇంచుమించు ఆడు నా ఏజే, 8 years 10 years కుర్రోడే ఉంటాడు. వాడు శివుడు ప్రత్యక్షం చేసుకోవాలి అని చెప్పి తపస్సు చేయడం, శివుడు ప్రత్యక్షమయ్యి వాడు చనిపోతాడు ఏదో ఉంటే వాడికి వరం ఇచ్చి, ఇదంతా చూసిన తర్వాత నేను ఆ సినిమాలు చూస్తే మళ్ళీ ఇన్స్పైర్ అవుతాం కదా. చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటే మనం అదే హెయిర్ స్టైల్ వేసుకుంటాం. అప్పట్లో ఖుషి సినిమాలో బ్యాగులు వచ్చేవి, అందరు అదే బ్యాగులు వేసుకొని తిరిగేటోళ్ళు. అప్పట్లో చిరంజీవి సినిమాలో షర్ట్ వేసుకుంటే అందరు ఆ షర్ట్ వేసుకునేవాళ్ళు. అట్లా ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూవీస్, షర్ట్స్ కానీ ప్యాంట్లు కానీ, సినిమాల్లో ఉండే ట్రెండ్స్ ఫాలో అవ్వడం. అప్పట్లో గ్రీటింగ్ కార్డుల మీద కూడా సినిమా హీరోలు చేసేవాళ్ళు కదా, సినిమా హీరోలై నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి వెంకటేష్ ఉంటే వెంకటేష్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, ఎవరికి వాళ్ళు అవే గ్రీటింగ్ కార్డులు పంచుకునేవాళ్ళం. ఇప్పుడంటే వాట్సాప్లో పంపిస్తాం. అండ్ అంటే నేను అట్రాక్ట్ అయినా, అంటే ఏదో ఉంది ఈ విజువల్ మీడియాలో,
ఎంత లేకపోతే ఇంతమంది అట్రాక్ట్ అవుతారు. అప్పటి హరికథలు ఉన్నాయి, బుర్రకథలు ఉన్నాయి, వీధి నాటకాలు నడుస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్ కోసం నడుస్తున్నా కానీ మూవీస్ అన్నవి మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి అన్నింటికంటే కూడా కాలానుగుణంగా. అప్పుడు నేను 4th క్లాస్లో అది చూసిన తర్వాత నేను కూడా ఇన్స్పైర్ అయ్యి శివుడి పూజలు స్టార్ట్ చేసి ఆ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఆడు నా ఏజే కదా ఆ అబ్బాయి భక్త మార్కండే, వాడికి ప్రత్యక్ష నాకెందుకు గాడు శివుడు ఆ సినిమాలో వాళ్ళకి ప్రత్యక్షం అయింది కదా, మరి నాకెందుకు గాడు అని చెప్పి నేను శివుడికి పూజ చేయడం అండ్ రోజు 2-3 గంటలు కూర్చుంటాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, రుద్రాక్షమాలు తిప్పుకుంటూ కూర్చునేవాడిని. శివుడు ప్రత్యక్షం అవుతాడేమో అని చెప్పి. సినిమాలో అయింది కదా. సినిమాలో ఏం చేస్తే, ఇప్పుడు సినిమాలో హీరో ఇట్లా కొడితే అందరు కొడుతుంటారు, సినిమాలో వాడు తగ్గేదే లేదంటే వీళ్ళందరూ తగ్గేదే లేదంటుంటారు. ఇప్పటికీ వీఆర్ ఫాలోయింగ్ ట్రెండ్స్ అండ్ హీరోలను ఫాలో అవుతుంటాం, డైలాగులు ఫాలో అవుతుంటాం. అండ్ అప్పట్లో నేను కూడా అట్లనే ప్యాషనేటెడ్ ఉంటుండే. అండ్ అది నాకు అర్థమైంది ఏంటంటే విజువల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ కమ్యూనికేషను. ఒక వీరబ్రహ్మేంద్రం గారి సినిమా వస్తే అందరు వెళ్ళి చూసేవాళ్ళు. పల్లెటూర్లలో ఎద్దుల బండ్లు కట్టుకొని వేరే ఊర్లోకి వెళ్ళి ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళి చూసేవాళ్ళు. అన్ని ఊర్లో థియేటర్స్ ఉండేవి కాదు, కొన్ని ఊర్లలో చూసేవాళ్ళు. అంటే మనం ఒక కాన్సెప్ట్, మన మనసులో అనుకున్న కాన్సెప్ట్ని మనం కమ్యూనికేట్ చేయడానికి విజువల్ మీడియా చాలా పవర్ఫుల్ మీడియా. విజువల్ మీడియా ద్వారా సాధ్యం అవుతుంది. మనం ఏమనుకుంటున్నామో అది చెప్పాలంటే అవతల వాడు ఈజీగా కన్వే అవుతాడు అన్న పాయింట్ని మెల్లమెల్లగా అర్థం చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా నేను 9th క్లాస్లోకి వచ్చిన, మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అసలు మెడిటేషన్ పైన ఎందుకు సీరియల్స్ ఉండకూడదు, వాటర్ ఉన్నాయా, మెడిటేషన్ పైన సినిమాలు ఎందుకు ఉండకూడదు, ఇట్లా ఆలోచిస్తూ ఉండేవాడిని. సీరియల్స్ కానీ, తర్వాత టీవీలో థమ్స్అప్ తాగండి, పెప్సీ తాగండి అని చెప్పి యాడ్లు వస్తాయి. ధ్యానం చేయండి అని చిరంజీవి వచ్చి యాడ్ చెప్పొచ్చు కదా, ఒక నాగార్జున వచ్చి మెడిటేషన్ చేయమని యాడ్ చెప్పొచ్చు కదా. థమ్స్అప్ తాగు అని చెప్పి అందరు ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మహేష్ బాబు వచ్చే థమ్స్అప్ తాగమని, చిరంజీవి వచ్చే థమ్స్అప్ తాగమని, ఒకటనే వచ్చి ధ్యానం చేయమని చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ రోజు టీవీలో వచ్చి ధ్యానం చేయండి, నా ఆరోగ్యాన్ని బాగా అయిపోయింది, మీరు కూడా చేస్తే బాగా అయిపోతుందని చెప్పొచ్చు కదా. ఓ 30 సెకండ్స్ యాడో 1 మినిట్ యాడో చేస్తే అందరు ప్రభావితం చెందుతారు కదా. నాన్ వెజ్ మానేయండి అని టీవీలో యాడ్ చేయొచ్చు కదా. ఇట్లా అనుకునేవాడిని. అనుకొని సరే మొత్తానికి ఈ మెడిటేషన్ స్ప్రెడ్ చేయడానికి, ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, పత్రిక ఆదర్శ సూత్రాలు ముందుకు తీసుకెళ్ళడానికి, పత్రిజీ విజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం మీడియాలో ఉండాలి అని ఆలోచనలు వచ్చేవి. నేను 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడే నేను మెడిటేషన్లో ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం ఫ్యూచర్లో పిరమిడ్ సొసైటీ నుంచి ఒక టీవీ ఛానల్ పెడతాము అని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది నేను స్టేజ్ పైన కూడా షేర్ చేసుకున్నా. కర్నూలులో 99లో ధ్యాన మహాయజ్ఞంలో. అండ్ సరే నాకు 1999లో అనిపిస్తే ఇన్ని రోజులు 2017కు మేనిఫెస్ట్ అయింది. వి ట్రైడ్ 2011లో కూడా స్ట్రాంగ్గా ట్రై చేసాం, బట్ మేనిఫెస్ట్ అవ్వలేదు. అండ్ అది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎక్కువ సినిమాలు చూస్తూ ఉండేవాడిని. నేను సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను రైటర్ని. 4th క్లాస్ నుంచే రాస్తా, కథలు రాస్తా, స్టోరీస్ రాస్తా అండ్ సాంగ్స్ రాస్తా. పిరమిడ్ పార్టీకి సాంగ్స్ రాశాను. తర్వాత విద్యార్థుల జీవితాల్లో వెలుగులు ఒక బుక్ రాసాం, మెడిటేషన్ అండ్ యూత్ పైన. మంత్రదండం బుక్ రాసాం. తర్వాత ఆధ్యాత్మికత భారతదేశాన్ని నడిపిస్తే అని పిరమిడ్ పార్టీ కోసం ఒక బుక్ రాశాను. అట్లా ఈ రైటింగ్, ఈ క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుండే. అట్లా ఈ 2004-05 ఆ టైంలో యూట్యూబ్ వచ్చింది. మెల్లగా వచ్చిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి ట్రెండ్ నడుస్తూ ఉంది. ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలి మెడిటేషన్ పైన, యూత్ అందరూ ఈజీగా అట్రాక్ట్ అవుతారు అని చెప్పి 2007లో శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. శ్వాస అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్. ఎవరైనా చూసారు ఇక్కడ ఉన్న వాళ్ళు? యూట్యూబ్లో ఉంటుంది చూడండి. శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా 2007లో. అప్పుడే నాకు పెద్ద బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ అది. 70,000 80,000 అయింది.
అంటే దానికి క్రెయిన్లు, జిమ్మీలు అవి ఇవి అన్నీ వాడా. వీలైతే చూపిస్తాంలే ఇప్పుడు ప్రొజెక్టర్లో. శ్వాస అన్న షార్ట్ ఫిల్మ్, చిన్న షార్ట్ ఫిల్మ్. దట్ వాజ్ ద ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇన్ పిఎస్ఎస్ మూమెంట్. మన మూమెంట్లోనే అది మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ 2007 శ్వాస. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి 2009లో. అప్పుడు రామరాజు గారు మేమంతా కలిసి గట్టిమేలు తలపెట్టబోయని చెప్పి పిరమిడ్ పార్టీ కోసం ఒక మూవీ తీసాం, 1 hour మూవీ. ఆ మూవీ ద్వారా అందరికీ స్పిరిచువల్ పాలిటిక్స్ చెప్పాలి అని చెప్పి. తర్వాత అప్పట్లో పత్రికారు ధ్యాన గ్రామీణం అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు 2008-9 ఆ టైంలోనే ఇంచుమించు. ఈ ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ ఏంటో అందరికీ తెలియాలి, పల్లెటూళ్ళలో అందరూ ధ్యానం చేస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ధ్యాన గ్రామీణం అని చెప్పి ఒక సినిమా తీయడం జరిగింది. అట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మీడియా ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, ఈ వీడియోల ద్వారా ఎట్లా ఇంపాక్ట్ చేయొచ్చు ఈ ప్రపంచాన్ని అని చెప్పి. తర్వాత పత్రి సార్ క్లాసులు చెప్పేవాళ్ళు అందరూ, కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది వచ్చేవాళ్ళు కాదు. అందరూ అన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వడం సాధ్యం కాదు కదా. పత్రి సార్ ఎంతెంతో గొప్ప గొప్ప కాన్సెప్ట్స్ చెప్పేవాళ్ళు. అవన్నీ రికార్డ్ చేసేవాళ్ళం కాదు, ఎందుకంటే రికార్డ్ చేయడం ఈజ్ ఎక్స్పెన్సివ్ అఫైర్. ఈరోజు ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం అంటే ఈ కెమెరా ఉందనుకోండి, ఈ కెమెరాకి రెంట్ ఎంత పే చేయాలి? 3,500 రెంట్ పే చేయాలి. కెమెరామ్యాన్కి ఒక 1,500 పే చేయాలి. 3,500 ప్లస్ 1,500 4,000 రూపాయలు అయిపోయాయి. ఈ వీడియోని మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే ఇంకో 2,000 ఖర్చు అవుతాయి. ఒక 6,000 రూపాయలు, 7,000 రూపాయలు. అట్లా ఒక గంట వీడియో చేయాలంటే 7,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మన దగ్గర అంత డబ్బులు లేవు, కెమెరాలు రెంట్కి పెట్టుకోనికే అంత డబ్బులు ఉండేవి కావు. అట్లా పత్రి సార్వి చాలా వీడియోలు మిస్ అయిపోయాం. అంటే పత్రిజీ మాట్లాడినవి రికార్డ్ చేయలేకపోయాం. ఓషో మాట్లాడినవి 40 years బ్యాక్వి రికార్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే మనం ఓషో వీడియోస్ వినొచ్చు. నాకు లోపల బాధ అవుతూ ఉండేది, అరే నేమ్మ ఓషో ఆ కాలంలో మాట్లాడిన వీడియోలు అంత క్వాలిటీగా ఆడియో రికార్డ్ అయి ఉన్నాయి, ఓషో అప్పుడు మాట్లాడినాయి. మనం పత్రిజీవి చేయలేకపోతున్నామే, రికార్డ్ చేయలేకపోతున్నాం పత్రిజీవి అని లోపల ఒక బాధ ఉండేది. సరే వాడిని ఒక 5,000, వీడిని ఒక 5,000 అడుక్కొని నేను పత్రి సార్ దగ్గరికి పోయి, సార్ నేను నా దగ్గర 10,000 ఉన్నాయి, నువ్వు గంట సేపు చెప్పు, నేను రికార్డ్ చేస్తా అని చెప్పి సార్తో కొన్ని వీడియోస్ రికార్డ్ చేయించి అట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడిని. ధ్యాన మహాచక్రాలు జరిగేవి, ఏదో రికార్డ్ చేసేవాళ్ళు, అయిపోయేది. ఆ వీడియోస్ బయటకు వచ్చేవి కావు. ఎందుకంటే దాని తర్వాత నేనేం చేసా, ధ్యాన మహాచక్రంలో ఒక కెమెరా పెట్టి అవన్నీ రికార్డ్ చేసి, అవన్నీ అక్కడే సిస్టమ్ పెట్టి, ఒక ఎడిటింగ్ సిస్టమ్, ఒక ఎడిటర్ని హైర్ చేసి అవన్నీ ఎడిట్ చేసి అవన్నీ అప్పట్లో DVDs చేసి అమ్మేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు పత్రిక మీ ఇంట్లో 4 ఉంటారు, ఒకరు వచ్చారు, మరి మిగతా ముగ్గురు సార్ కాన్సెప్ట్ వినాలంటే అవి DVDల రూపంలో రావాలి అని చెప్పి అవన్నీ DVDs చేసి నేనే సొంతంగా నాకు న్యూ లైట్ క్రియేషన్స్ అని ఒక పేరు పెట్టుకున్నా. నా ప్రొడక్షన్ కంపెనీ పేరు న్యూ లైట్ క్రియేషన్స్ అని. యూట్యూబ్లో ఉంటుంది న్యూ లైట్ క్రియేషన్స్ అని. ఆ న్యూ లైట్ క్రియేషన్స్ అన్న ప్రొడక్షన్ కంపెనీ పైన నేను వీడియోస్ తయారు చేసేవాడిని, పత్రి సార్ వీడియోస్. వాడిని 2,000, విన్నో 5,000 అడుక్కొని కెమెరా పెట్టడం, తీసుకోవడం, ఎడిటింగ్ చేయించుకోవడం, అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అండ్ DVDs చేసి అమ్మడం. అట్లా నాకు సాటిస్ఫాక్షన్ దొరికేది. అమ్మా DVDలు రికార్డ్ చేశాను రబ్బా, ఫ్యూచర్లోనూ ఉపయోగపడతాయి ఇవి, ఎందుకంటే రికార్డ్ చేయగలిగాం ఫైనల్గా అని చెప్పి. ఎందుకంటే హార్డ్ డిస్క్లలో ఎక్కడ చేస్తారో తెలియదు, ధ్యానయజ్ఞాలు ఎక్కడికి పోతాయో తెలియదు, హార్డ్ డిస్క్లో ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎక్కడ సేవ్ చేస్తామో సిస్టమ్ లేదు. ఇదంతా అన్ఆర్గనైజ్డ్. PSSM అన్నది డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్. అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి పనులన్నీ కూడా. ఒకటి పత్రిగారి జ్ఞానం సేవ్ అవ్వాలి, పత్రిగారి చెప్పిన నాలెడ్జ్ ఇంకా తరతరాలు వినాలి. మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, మన పిల్లల పిల్లలు 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జ్ఞానం యూట్యూబ్లో కానీ, వీడియోస్లో కానీ, క్లౌడ్లలో ఉండాలి అన్న సంకల్పంతో రికార్డ్ చేస్తూ వచ్చేవాడిని. దాని తర్వాత టీవీ ఛానల్ పెట్టాలంటే ఒక 100 కోట్ల బడ్జెట్ కావాలి. ఆ 100 కోట్ల బడ్జెట్ ఎవరి దగ్గర ఉంది? 2011లో పత్రి సార్ సీరియస్గా ట్రై చేశారు టీవీ ఛానల్ పెడదామని చెప్పి. ఎవరు ముందుకు రాలా. ఎందుకంటే ఏదైనా బిజినెస్లో ప్రాఫిట్ రాకపోయినా నష్టమైతే రాకుండా ఉండాలి కదా. ఎవరు ముందుకు వస్తారు? ఏ బిజినెస్ మ్యాన్ మాత్రం ముందుకు వస్తారు ఛానల్ పెట్టాలంటే? మన PSSMలో అంత డబ్బులు లేవు. 2011లో పత్రి సార్ చాలా ట్రై చేశారు. అన్ని ఊర్లు తిరిగాం, చాలామంది ఫైనాన్షియల్స్ని కలిసాం, మాట్లాడాం. అప్పుడు నేను ఢిల్లీలో ఉండేవాడిని. నేను ఢిల్లీలో 2008-9 అంతా ధ్యాన ప్రచారంకి ఫుల్ టైం నేను ఢిల్లీలోనే ఉండేవాడిని. ఢిల్లీలో ఉంటూ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాడిని.
పత్రి సార్ నాకు చెప్పారు, నీ పని అయిపోయింది, నువ్వు హైదరాబాద్ వచ్చాయి ఇంకా అని చెప్పారు పత్రి సార్. చెప్తే నేను 2011 ఆ టైంలో హైదరాబాద్ వచ్చా. మనం ఓ టీవీ ఛానల్ పెట్టాలి, నువ్వు దానిలో ఉండాలి అని చెప్పారు సార్. చెప్తే సీరియస్గా వచ్చేసిన ఢిల్లీ నుంచి. వచ్చి చాలా ట్రై చేసాం, మా వల్ల కాలే. మినిమం 60 కోట్ల 70 కోట్ల క్యాపిటల్ కావాలి, ఎక్కడున్నాయండి డబ్బులు. అండ్ అల్టిమేట్గా వేరే వాళ్ళ ఛానల్తో టైఅప్ అయ్యి, ఛానల్ 4 అని ఒక ఛానల్ ఉండే, ఆ ఛానల్తో టైఅప్ అయ్యి, ఆ ఛానల్లో పత్రి సార్ నువ్వు దానిలో ఉద్యోగం చేసి మన పిఎస్ఎస్ఎం వీడియోస్ అని తయారు చేయాలి నువ్వు అని చెప్పారు సార్ నాకు 2011లో. నాకు ఉద్యోగం అంటే చిరాకు. అంటే నాకు ఈ 10 to 5 జాబులు రెగ్యులర్గా ఈ పద్ధతి పాడు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి పడవు. నేను అన్నా, సార్ నేను ఉద్యోగం నేను చేయను అని చెప్పిన. లేదు నువ్వు చెయ్యి, అక్కడ నువ్వు ఛానల్లో చేయాలన్నాడు. నేను చేయను అని చెప్పిన సార్కి. సరే ఓ పని చేద్దాం సార్, ఆ ఛానల్లో ఎవరైతే ఛానల్ 4లో ఎండి ఉన్నాడో అంతా మాట్లాడు, నేను ఇన్షర్ట్ వేసుకో, ఇప్పుడు నేనే నైట్ ప్యాంట్ వేసుకొని వచ్చిన ఈ మీటింగ్కి. ఇన్షర్ట్ వేసుకో, గడ్డం గీసుకో, ఓ పద్ధతి ప్రకారం ఉండు అంటే నేను ఉండలేను సార్. నాకు ఐడి కార్డ్ ఇచ్చి ఈ స్వైప్ చేయి, ఇన్ టైము అవుట్ టైము, నన్ను బంధిస్తే నేను అసలు పని చేయలేను. ఏ రూల్స్ పెట్టకుండా పని చేయమంటే చేస్తాను నేను. అట్లా నువ్వు ఆ ఎండితో ఒప్పి నేను ఆ ఛానల్లో జాయిన్ అవుతా అని చెప్పిన. పత్రి సార్ చెప్పిండు ఆ ఎండికి, మా వాడికి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు పోతాడు, ప్రోగ్రాంలు మాత్రం చేస్తాడు మీకు అని పత్రి సార్ ఆ కంపెనీ ఎండితో మాట్లాడాడు, ఛానల్ 4 ఎండితో మాట్లాడి జాయిన్ అయ్యి దాదాపు ఒక 1.5 year అప్పుడు సోల్ టైమ్ అని చెప్పి పత్రి సార్వి ఎపిసోడ్స్ వేసేవాళ్ళం. సోల్ టైమ్ అని రెగ్యులర్ ఎపిసోడ్స్ సంస్కృతి టీవీకి కూడా బ్యాకప్ ఇచ్చేవాళ్ళం అక్కడ నుంచి. అట్లనే సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఇంకొక ఎపిసోడ్ నేనే యాంకర్గా ఉండేవాడిని సీక్రెట్స్ ఆఫ్ లైఫ్కి. సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని. అట్లా 1.5 yearలో ఆ ఛానల్ కూడా పైసలు అయిపోయినాయి, ఛానల్ మూసేసారు. 2013లో మూసేశారు ఆ ఛానల్ కూడా. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఛానల్ రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు, అంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్ అఫైర్. అండ్ అయిపోయింది. దాని తర్వాత ఆ మధ్యలో నేను ఇంకా తక్కువ డబ్బులతో ఏం చేయొచ్చు అని ఆలోచించి నా ఫ్రెండ్ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేసి ఒక ఆన్లైన్ రేడియో స్టార్ట్ చేసిన, పిరమిడ్ రేడియో అని చెప్పి. సరే వీడియోలు అయితే చూపించలేకపోతున్నాం. పత్రి సార్ ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగితే అక్కడ ఫోన్ ఆన్ చేసి ఆ ఫోన్ నుంచి మేము ఒక చిన్న మణికొండలో ఒక చిన్న రేడియో స్టేషన్ పెట్టి మా ఇన్వెస్ట్మెంట్ అంతా 1 lakh ఇన్వెస్ట్మెంట్, ఒక కంప్యూటరు, 2 కంప్యూటర్లు అండ్ ఒక ఇంటర్నెట్ కనెక్షను, ఒక ఆడియో స్విచ్చరు, ఒక మైకు. అట్లా పిరమిడ్ రేడియో అని చెప్పి రేడియో స్టార్ట్ చేశా. ఆ రేడియోని 2 సంవత్సరాలు నడిపిన, పైసలు అయిపోయినాయి, మళ్ళీ దాన్ని తీసేసిన రేడియోని. అది నీకు యాప్ ద్వారా వచ్చేది రేడియో, అండ్ వెబ్సైట్లో రేడియో వినొచ్చు 24 గంటలు. దానిలో రకరకాల ఇంటర్వ్యూస్ ఉండేవి. ఇప్పుడు ఏదైతే విజువల్గా చేసినా అప్పుడు ఆడియోలో చేసేవాళ్ళం. ఇంటర్వ్యూ చేసేవాడిని, లైవ్లు ఇచ్చేవాళ్ళం, కొన్ని పాటలు వేసేవాళ్ళం, పత్రిసారి పాటలు వేసేవాళ్ళం. అట్లా ఆన్లైన్ రేడియో నడిపాము ఒక 2 years. దాని తర్వాత అది డబ్బులు అయిపోయినాయి, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, తీసేసా. సరే ఇంకా ఏం చేయాలి అని ఇంకా నడుస్తూ వస్తుంది. అండ్ ఆ టైంలో మధ్యలో నేను మళ్ళీ సినిమాలకు వెళ్ళా కొన్నిసార్లు. సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం, స్క్రిప్ట్లు, అటువైపు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసే సినిమాలు. నాకు ఈ ఏరియా ఇంట్రెస్ట్ నాకు, కాబట్టి నేను సినిమాలు తర్వాత మళ్ళీ ఆ సినిమా ప్రపంచంలో మళ్ళీ దూకిపోయి మళ్ళీ స్పిరిచువాలిటీ వైపు రాలే 2-3 ఏళ్ళు. అంటే ఆ సినిమా ప్రపంచంలో ఉన్నా, అరేనేమో ఇది కాదరా భయం, మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి అట్లా నడుస్తూ ఉన్న క్రమంలో 2017లో పత్రి సార్ మళ్ళీ టీవీ ఛానల్ మనం పెట్టాలయా, ఇప్పుడు టైం వచ్చింది. అప్పుడు టైం రాలేదు, 2011లో మనం ట్రై చేసాం కానీ టైం రాలేదు, ఇప్పుడు టైం వచ్చింది అన్నారు. సరే అల్టిమేట్గా 2018లో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్న కంపెనీ స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఆ కంపెనీ నుంచి పిఎస్ఎస్ఎం కొంచెం ఇది గ్రో అయింది. పిఎస్ఎస్ఎం కూడా అందరూ ఇన్వెస్ట్ చేశారు. అట్లా అల్టిమేట్గా నేను 2018లో అయితే అనుకోలేదు ఇది సాటిలైట్ ఛానల్ అవుతుందని. ఏదో యూట్యూబ్ ఛానల్ అవుతుంది అని అనుకున్నాను, అంతేగాని ఇంత పెద్దగా అవుతుంది, ఇన్ని భాషల్లో వస్తుంది, ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉంటారు, ఇన్ని కోట్లు ఖర్చు పెడతాం, ఇంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అని అనుకోలేదు. సరే ఏదో రోజు జరుగుతుందని తెలుసు కానీ ఇంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు. బట్ చాలా ఫాస్ట్గా
ఒక 5 మందితో స్టార్ట్ చేసిన ఆఫీస్లో 2018లో ఓన్లీ 5 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు పిఎంసీ ఆఫీస్లో. ఉండి అప్పుడు ఐపీటీవీ రన్ చేసేవాళ్ళం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అంటారు. అంటే శాటిలైట్ లేకుండా 24 గంటలు ఛానల్ ఇవ్వచ్చు, కానీ శాటిలైట్తో పని లేకుండా, శాటిలైట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐఆర్, ఐపీటీవీ రన్ చేసాం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ రన్ చేసాం కొన్నాళ్ళు. దానిలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. ఫోన్ ఎవరిదో మోగుతుంది చూసుకోండి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ స్టార్ట్ చేసి ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ ద్వారా నడిపిన తర్వాత దానిలో ఎవరో ఛార్జింగ్లో ఉంది స్టేజ్ పైన. అండ్ అట్లా మెల్లమెల్లగా పిఎంసి ఛానల్ ఎలా వచ్చిందో, ఏం పని చేస్తుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మేము ఒకరిని ధ్యానంలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడే వాళ్ళం. ఒకరిని కొత్తగా మెడిటేషన్ నేర్పడానికి ఒక ఊర్లో కొత్తగా వెళ్ళి ఒక 10,000 ప్యాంప్లెట్లు పంచితే ఎవడో 3-4 మెడిటేషన్కి వచ్చేవాళ్ళు, లేదా 5 మంది వచ్చేవాళ్ళు. ఈ 5 మంది ధ్యానంలోకి రావడానికి మేము 5-6 మందిని రోజంతా ప్యాంప్లెట్లు పంచి, రోజంతా తిరిగి, అది చేసి ఇది చేస్తే ఒక 5-10 మందిని ధ్యానంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడేవాళ్ళం. అలాంటిది ఈరోజు పిఎంసి ఛానల్ చూసి కొన్ని లక్షల మంది ధ్యానంలోకి వచ్చారు, కొన్ని లక్షల మంది మెడిటేషన్లోకి వచ్చారు, కొన్ని లక్షల మంది శాకాహారులు అయ్యారు, ఓన్లీ బికాజ్ ఆఫ్ పిఎంసి ఛానల్. యూట్యూబ్లో అవనివ్వండి అండ్ శాటిలైట్లో అవనివ్వండి. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మీడియా అన్నది మనుషుల పైన. మనం చెప్పిందే చెప్పాలి, చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్తే ఒకసారి వింటాడు. ఏదో మాధ్యమంలో చెప్పాలి అడిగి. ఒకసారి చెప్తే ఎవ్వడు వినడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరందరూ టీవీ చూసిన వాళ్ళే, థమ్స్అప్ తాగండి అని ఒక యాడ్ వస్తుంది, ఓకే పట్టించుకోం. మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ థమ్స్అప్ అని ఒక యాడ్ వస్తుంది, చిరంజీవి వచ్చి చెప్తాడు, పట్టించుకోం. 10 సార్లు చూస్తాం థమ్స్అప్ అన్న యాడ్. ఏమో చిరంజీవి 10 సార్లు థమ్స్అప్ అని చెప్తున్నాడు, దీన్ని తాగి చూద్దాం అన్న థాట్ వస్తుందా లేదా? 10 సార్లు చెప్పంగా ఒకటేసారికి వస్తుందా? ఒక్కసారికి రాదు. ఒక అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు కోల్గేట్ అన్న పేస్ట్ అందరికీ తెలుసా మీకు? యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అడ్వర్టైజ్ చేయాలనుకుంటారు. మరి కోల్గేట్ అన్న ప్రోడక్ట్ అందరికీ తెలుసు కదా, ఎందుకని మళ్ళీ రోజు టీవీలో యాడ్ చేస్తారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, కొన్ని కోట్లు ఖర్చు పెడతారు? చెప్పండి. కాంపిటేటివ్ ఇంకా ఉంది అని చెప్పడానికి. ఇంకా ఓకే, ఇంకా ఓకే, కొత్త తరాన్ని పరిచయం చేయడానికి, ఇంకా సేల్స్ పెరగడానికి, ఇంకా అయితే ఎందుకని ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు ఒకటే అడ్వర్టైజ్మెంటు? ఇప్పుడు ఒకసారి 6 నెలలు వేసి 6 నెలలు బంద్ చేయొచ్చు కదా. 6 నెలలు వేస్తే తెలుస్తుంది అందరు, కొత్త తరానికి పరిచయం అవుతుంది మీరు అన్నట్టు. లేదా 1 నెల రోజులు వేసి 1 నెల రోజులు మానేయచ్చు కదా. వేరే బ్రాండ్కి షిఫ్ట్ అవ్వకుండా ఉండడానికి, ఏమన్నారు సార్, మర్చిపోకుండా ఉండడానికి. కరెక్ట్. అట్లా ఒక్కసారికి ఏ వస్తువు గురించి చెప్పినా అర్థం కాదు, మనుషులకు పదే వేయాలి, పదే వేస్తే ఆ బ్రాండ్తో అటాచ్ అయి ఉంటారు. కోల్గేట్ న్యూ అని వేస్తారు, కోల్గేట్ హెర్బల్ అంటాడు, కోల్గేట్ ఆయుర్వేదిక్ అంటాడు, కోల్గేట్ ఉప్పుతో వచ్చింది అంటాడు, ఇది ఉప్పు లేకుండా వచ్చింది అంటారు. వస్తుంది కదా టీవీలలో, ఉప్పుతో వచ్చింది, ఉప్పు లేకుండా వచ్చింది, ఆయుర్వేదిక్తో వచ్చింది, యాప పుల్లతో వచ్చిందని ఒకసారి వేస్తారు. అట్లా రకరకాలుగా వేస్తుంటారు, ఎందుకంటే మొనాటమస్ లేకుండా. అట్లా అల్టిమేట్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక విషయాన్ని మనం పదే చెప్పినప్పుడు మనుషులు కన్వే అవుతారు, అయ్యి ఇదేదో చూద్దాము అని అంటారు. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్ మీద అంట, హిమాలయస్ పోదాం బాగుంటుంది పదా అంట, మీ మైండ్లో సీడ్ వేస్తా, మీరు ఇంకా రారు, మళ్ళీ 1 నెల తర్వాత కలిసి మళ్ళీ హిమాలయస్కి వెళ్దామా అంట, పట్టించుకోరు. నేను 5-6 సార్లు అడిగిన తర్వాత మీకు అనిపిస్తా, అవును పోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది, ఒకటేసారి కనిపించదు. అట్లా ఏదైనా ఒక విషయాన్ని పదే వేయాలి మనుషుల లోపలికి. అది వేయడానికి దాన్ని న్యూరో మార్కెటింగ్ అంటాం. అంటే వాడు మైండ్లో దూరి వాడిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాడి మైండ్లో బీజం వేయాలి. ప్రపంచం అంతా కూడా కార్పొరేట్ చేతుల్లో ఉంటుంది, కార్పొరేట్ కంపెనీస్ చేతుల్లో ఉంటాయి. మనం ఏం తినాలి, మనం ఏం బట్టలు వేసుకోవాలి, మనం ఏం చెప్పులు వేసుకోవాలి,
మనం ఎలా మాట్లాడాలి డిసైడ్ చేసేది మనం కాదు, వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే మనం అట్లా బిహేవ్ చేస్తాం. మనం ఏం ఫోన్ వాడాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం ఏం తినాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం ఎట్లా పండుకోవాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన జీవితం మన చేతుల్లో ఉందనుకుంటాం. ఏం లేదు, ఐఫోన్ 14 వచ్చింది కొనుక్కోవాలా, వాడు డిసైడ్ చేస్తాడు మనం 14 వచ్చింది ఏముంటుంది, ఐఫోన్ 7 వచ్చింది కొనుక్కో అంటే మనని ఎట్లా తయారు చేసారు అంటే అందరూ ప్రిస్టేజ్ ఒక వస్తువు, ఐఫోన్ లేదా నీవు ఐఫోన్ లేదంటే వాడు తక్కువ లెవెల్ అన్నట్టు. మీ ఇంట్లో ఎల్ఈడి టీవీ లేదా, ఇంకా డబ్బా టీవీ అని, అయ్యో అంటే అందరి ఇళ్ళలో ఎల్ఈడి ఉంది, మనమంతా కూడా కొనుక్కోవాలా ఎల్ఈడి టీవీ. 4K లేదా మీ ఇంట్లో, అయ్యా ఇంకా లేదా. స్మార్ట్ టీవీ లేదా మీ ఇంట్లో, మా ఇంట్లో ఉంది స్మార్ట్ టీవీ. అంటే ఒకటి కాంపిటీషన్ తయారు చేసి జనాలందరి మైండ్లను హిప్నటైజ్ చేసి న్యూరో మార్కెటింగ్ చేసి ఈరోజు వస్తువులన్నీ అమ్ముతున్నారు. ప్రపంచం అంతా అదే జరుగుతుంది. ఏ విటమిన్ తిను, బి విటమిన్ తిను, డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది, అదైంది ఇదైంది అని చెప్పి రకరకాల. హార్లిక్స్ తాగకముందు మేము బతకలేదా, మీరు హార్లిక్స్ తాగితేనే బతుకుతారా? డెటాల్తో రుద్దకముందు బతకలేదా, చేతులు డెటాల్తో రుద్దినాకనే ఉన్నారా? ఈ ఆల్అవుట్ లేకముందు దోమలు కుట్టలేదా? ఆల్అవుట్ వచ్చినాకనే కుడతానే కొత్తగా. ఇదంతా మార్కెటింగ్. డెటాల్ లేకముందు బాగానే ఉండింది, సబ్బులు లేకముందు బాగానే ఉండింది. ఈరోజు ఆల్అవుట్ లేని ఇల్లు లేదు, డెటాల్ లేని ఇల్లు లేదు. ఇదంతా ఎవడు మార్కెటింగ్, వాళ్ళు మార్కెటింగ్ చేశారు మన పైన, చేసి రుద్దారు. షాంపూలు లేకుండా కుంకుడుకాయలతో రుద్దుకోలేదా? ఇప్పుడు ఎవడన్నా రుద్దుతున్నాడా కుంకుడుకాయలు? ఎవ్వడు రుద్దాడు, అందరు షాంపూలే. ఆయన రుద్దుతున్నాడా? ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టండి, ఆయన రుద్దుతున్నాడంట కుంకుడుకాయలు. ఏదో ఈయన కూడా రుద్దుతున్నాడు, ఈయన కూడా కొట్టండి. గ్రేట్ అబ్బా మీరు. వాళ్ళ హిప్నటిజంలో మీరు పడలేదు, ఇంకా మిగతా వాళ్ళంతా పడ్డారు. అట్లా బ్రాండ్ నైకీ వేసుకోవాలా, షూస్ క్రాక్స్ వేసుకోవాలా, రిబోక్ వేసుకోవాలా, వుడ్లాండ్ వేసుకోవాలి. మిగతా షూస్ కూడా షూసే కదా. ఎవడు రుద్దాడు నైకీ వేసుకోవాలని, రీబోక్ వేసుకోవాలని ఎవడు చెప్పింది మనకి? అట్లా కంపెనీలు చెప్పినాయి, మనం చేస్తున్నాం. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రపంచం మీద ఎంత పని చేస్తుంది అని చెప్తున్నా. వాళ్ళందరూ నెగిటివ్ వేలో వాళ్ళ డబ్బులు చేసుకోవడానికి, వాళ్ళందరూ డబ్బులు సంపాదించడానికి, వాళ్ళు కోటీశ్వర్లు అవ్వడానికి, ప్రపంచంలో అందరినీ అనారోగ్యంలోకి ముంచి ఎత్తుదామని చెప్పి అవన్నీ తయారు చేసిర్రు. మనం అదే మీడియాని పాజిటివ్ వేలో వాడుకోవాలి. అదే మీడియాని ఇన్ని రోజులు మీడియా మొత్తం నెగిటివ్గా వాడబడింది, ఒక భయానికి గురి చేసి. అయ్యో మీ ఇంట్లో పిల్లల నిర్మాతో రుద్దలేదా బట్టల్లో ఎంత మురికి ఉంటుందో, మీ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది నిర్మాత రుద్దకపోతే, వాషింగ్ పౌడర్లో నిర్మా వేయలేదా అని చెప్పినారు, భయపెట్టారు. అంటే భయపెట్టి ప్రోడక్ట్స్ అమ్మారు. మీ పిల్లలు డెటాల్ కింద పడతాడు, ఓ పిల్లోడు డెటాల్తో రుద్దుకోడు, వానికి జ్వరం వస్తుందంట. ఇంకో డెటాల్తో రుద్దుకుంటాడు, వాడు డాడీ హ్యాపీ అంటాడు వాడు. అనగా అమ్మ మా పిల్లలకు డెటాల్తో రుద్దాల చేతులు, లేకపోతే రేపటి నుంచి మా పిల్లల హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీ పిల్లోడు ఇంకా పొట్టిగానే ఉన్నాడా, పెరగలేదా? హార్లిక్స్ తాపితే పెరుగుతాడు. ఇన్నేళ్ళు హార్లిక్స్ తాగే పెరిగినాం అందరం. మరి ఇవన్నీ వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి మనల్ని మాయ చేసి మన సబ్కాన్షియస్ మైండ్లో అదే నిజము అని నమ్మించినారు. 100 సార్లు 1000 సార్లు అడ్వర్టైజ్మెంట్ చూస్తే నమ్మకం ఏం చేద్దాం, మన బ్రెయిన్ అదే నమ్ముతుంది. అది మనం పాజిటివ్ వేలో దాన్నే నువ్వు ధ్యానం చేయలేదా అని, నువ్వు ధ్యానం చేయబోతే నీ బతికేంది రాబాయ్ అని టీవీలో యాడ్లు వేయాలి 100 సార్లు. వేస్తే అమ్మ నేను ధ్యానం చెబుతున్నా బతికేమైపోతారా నాయన అని చెప్పి ధ్యానం చేస్తారు. రేపొద్దున మనం మహేష్ బాబుతో యాడ్ ఇవ్వాలా, ధ్యానం చేయమని చెప్పాలా, చిరంజీవితో యాడ్ ఇప్పియాలా, అల్లు అర్జున్తో ఇప్పియాలా, ఇప్పిస్తే కొంచెమన్నా ధ్యానం చేయడం, రజనీకాంత్తో ఇప్పియాలా, వాళ్ళందరూ చెప్తే కొంతమన్నా జనాలు మారుతారు, ధ్యానం చేస్తారు. అట్లా గుడ్డు మంచిది అని టీవీలో యాడ్లు వస్తాయి, చూసారు ఎవరన్నా? గుడ్డు తినంటే రోజు కోటి మంచిదని వస్తుంది. గుడ్డు మానేయండి అని మనం రోజు అడ్వర్టైజ్మెంట్లు వేయాలి, మంచిది కాదురా నాయనా అని. ఓకే, ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. అండ్ అట్లా వీఆర్ అడిక్టెడ్ అన్నట్లు. మన అడిక్షన్ తయారు చేసింది సోషల్ మీడియా కానీ ఒక మీడియా ఛానల్స్ కానీ. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక వైరస్ ఉంటే యాంటీవైరస్ ఉండాలి కదా. మరి యాంటీవైరస్ ఏంటి? అన్ని ఛానళ్ళు
జనాలకు వైరస్. మిగతా టీవీ ఛానల్స్ అన్నీ వైరస్. యాంటీవైరస్ ఏంటి? పిఎంసి యాంటీవైరస్. పిఎంసి మీ ఇంట్లో వస్తే యాంటీవైరస్ ఉన్నట్లు. మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మీకు వైరస్ ఎక్కిస్తాయి. పిఎంసి యాంటీవైరస్. ఓకే, కాబట్టి వైరస్ ఆల్రెడీ ఎక్కింది జనాలకు ఫుల్గా. యాంటీవైరస్ పంపించాలంటే పిఎంసి ఛానల్ పంపించాలి. పిఎంసి ఛానల్ని మనం ప్రతి ఒక్కరికి పంపిస్తే యాంటీవైరస్ వేసినట్టు అందరి సిస్టమ్స్లో. అందరి సిస్టంలో బొచ్చడు వైరస్ ఉంది. సిస్టమ్స్ అన్నీ కరెక్ట్ అయి ఉన్నాయి, హ్యాంగ్ అయినాయి సిస్టమ్స్ అన్నీ. ఓకే, అండ్ దానికోసమే మనం ఈరోజు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో, సార్ ఆధ్వర్యంలో యాంటీవైరస్ ఎట్లా తయారు చేయాలా, ఎట్లా ఎక్కియాలన్నదే ఈ ప్రోగ్రామ్. అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ యాంటీవైరస్ ప్రోగ్రామ్. సమాజంలో ఫుల్గా వైరస్ ఎక్కి ఉంది. ఆ వైరస్ని తీసేయాల. దానికోసం మనం అందరం పని చేయాలి. అందుకే వచ్చారా మీరందరూ? లేదా డిజిటల్ మార్కెటింగ్ చేసి కంపెనీకి పోయి ఏదైనా జాబ్ చేసుకుందామని వచ్చారా? అందుకే వచ్చారా? లేదు ఇక్కడ పోయి డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ నేర్పిస్తారంట 3 రోజులు, అది నేర్చుకుంటే ఏదైనా కంపెనీలో ఉద్యోగాలు దొరుకుతాయని వచ్చారా? చెప్పండి. ఓకే, నైస్. అండ్ అది మీడియాకున్న పవర్. విజువల్ మీడియా అన్నది ఇప్పుడు కమ్యూనికేషన్ అల్టిమేట్గా. అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అనుకుందాం. నేను ఎట్లా కమ్యూనికేట్ చేస్తా అన్నది ఇంపార్టెంట్. నేను బాగా కమ్యూనికేట్ చేస్తే అమ్మాయి నాకు పడుతుంది. నేను సరిగా ఐ లవ్ యూ అన్నా అనుకో, పోరా బాయ్ అంటుంది. అంతే కదా, నా కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. పోయి ఆడవుదా ఇట్రా ఐ లవ్ యూ అన్నాను, చంపేటి పాటనే కొడుతుంది. అంటే నేను సరిగా కమ్యూనికేట్ చేయలేదని అర్థం. అంతే కదా. నేను పువ్వు ఇచ్చి మంచిగా మాట్లాడి మెప్పించి ఒప్పించి ఐ లవ్ యూ అంటే అప్పుడు పడుతుంది. అంతే కదా. అట్లా అంటే ఇది 2 కమ్యూనికేషన్సే. అది బ్యాడ్ కమ్యూనికేషన్, ఇది గుడ్ కమ్యూనికేషన్. గుడ్ కమ్యూనికేషన్లో వర్కౌట్ అవుతాయి ఏవైనా, బ్యాడ్ కమ్యూనికేషన్లో వర్కౌట్ కావు. అట్లనే మనం మంచిగా కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేస్తే ఎవడైనా వింటాడు, కన్విన్స్ అవుతాడు. ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాం అన్న దానికోసమే పిఎంసి పనిచేస్తుంది. అంటే మెడిటేషన్ అన్నది ఒకటి ఉంది, అద్భుతమే అది. హౌ యూ ఎక్స్ప్రెస్ అన్నది ఇంపార్టెంట్. మణిరత్నం సినిమాలు తీస్తాడు, మంచిగా కమ్యూనికేట్ చేస్తాడు. ఎట్లా కమ్యూనికేట్ చేస్తాడు మణిరత్నం సినిమాలు చూసారా మీరు? ఎంతమంది చూసారు మణిరత్నం సినిమాలు? అందరు చూశారు కదా. మణిరత్నం ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తాడు సబ్జెక్ట్ని. ఒక విజువల్గా, ఒక మ్యూజిక్, ఒక ప్రతి ఫ్రేమ్లో ఒక అందం, ఒక మంచి ఎమోషన్, మంచి డైలాగ్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అట్లా కమ్యూనికేట్ చేస్తాడు. దానివల్ల అందరూ మణిరత్నం సినిమాలు ఇష్టంగా చూస్తారు. ఒక శంకర్ సినిమాలు తీస్తారు, అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఎందుకంటే దే కమ్యూనికేట్ వెల్. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని అద్భుతంగా మనం కమ్యూనికేట్ చేసి మన దగ్గర తీసుకొచ్చి మనకు చూపించగలుగుతారు. అట్లనే మనం మెడిటేషన్ని కమ్యూనికేట్ చేయడానికి, అంటే ఒక స్పిరిచువల్ సైన్స్ని కమ్యూనికేట్ చేయడానికి, ఒక వెజిటేరియనిజంని కమ్యూనికేట్ చేయడానికి, ఒక పత్రిజీ ఫిలాసఫీని కమ్యూనికేట్ చేయడానికే మనం ఈ మీడియాలో ఉన్నాం. ఎంత అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తామన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు స్పిరిచువల్ రియాలిటీ అని ఒక వీడియో ఉంది. అప్పటిదాకా పిఎస్ఎస్ఎం కమ్యూనికేట్ చేసింది ఒక ఎత్తు, స్పిరిచువల్ రియాలిటీ వీడియో వచ్చిన తర్వాత పిఎస్ఎస్ఎం ఫుల్ గ్రో అయింది. ఎంతమంది చూసారు స్పిరిచువల్ రియాలిటీ ఎంతమంది చూసారు? అందరు చూసారా? స్పిరిచువల్ రియాలిటీ చూసిన తర్వాత ధ్యానం గురించి బాగా అర్థమైంది అందరికీ. అంతకు ముందు ఉండేదానికంటే కూడా స్పిరిచువల్ రియాలిటీ చూసిన తర్వాత మెడిటేషన్ గురించి మనకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎందుకని? స్పిరిచువల్ రియాలిటీలో మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి ఆడియో, మంచి కాన్సెప్ట్, మంచి విజువల్ ట్రీట్, మంచిగా కమ్యూనికేట్ చేయగలిగింది స్పిరిచువల్ రియాలిటీ అన్నది. ఈరోజు ప్రపంచంలో మెడిటేషన్ గురించి ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఉన్న వీడియో ఏదైనా ఉందంటే అది స్పిరిచువల్ రియాలిటీ మాత్రమే. ఎన్నో కోట్ల మంది చూశారు స్పిరిచువల్ రియాలిటీ వీడియోని. నాకు తెలిసి 30-40 లాంగ్వేజెస్లో డబ్ అయింది అది స్పిరిచువల్ రియాలిటీ వీడియో. స్పిరిచువల్ రియాలిటీ అన్నది మెడిటేషన్ని అద్భుతంగా తీసుకెళ్ళింది ప్రపంచంలోకి. ఒక వీడియో, 1 గంట వీడియో అద్భుతంగా ప్రపంచానికి కమ్యూనికేట్ చేసింది. ధ్యానం అంటే ఏంటి, పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ శక్తి అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి, కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి, మన లోపల బ్లాక్స్ ఏంటి, ఎట్లా పోతాయి, పిరమిడ్ లోపల శక్తి ఎక్కడి నుంచి వస్తుంది,
మనం చనిపోయిన తర్వాత ఏమవుతాము, ఎన్నో సబ్జెక్ట్, ఒక స్పిరిచువల్ సైన్స్ అంతా కూడా స్పిరిచువల్ రియాలిటీ అన్న వీడియో ఒక అద్భుతంగా తీసుకెళ్ళింది. కాబట్టి ఎన్నెన్నో వీడియోలు తయారు చేస్తున్నాం. మొన్న పత్రిజీ ధ్యాన మహాయాగానికి చాలామంది అనుకున్నారు పత్రిజీ ఫిజికల్ బాడీలో లేరు కదా, ఇంకెవడు వస్తాడు. ఎందుకంటే అందరూ వచ్చేది పత్రిజీ కోసమే ప్రోగ్రామ్స్కి. పత్రిజీ ఈ 11 రోజుల్లో ఒకసారి సెకండ్ ఇస్తే చాలు అని వస్తారు. లేదా పత్రిజీ ఒక్కసారన్నా ఏమయ్యా ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు అని ఒకసారి అడిగితే చాలు. లేదా పత్రిజీ 11 రోజులు ఏదో రోజు వడ్డిస్తే చాలు అని ధ్యానయజ్ఞానికి వస్తారు. అంతేనా కదా? ఏం సార్? ఆ సార్కి బాగా తెలుసు. అంతే కదా సుబ్రహ్మణ్యం సార్? పత్రి సార్తో 11 రోజులు ఒక్కసారన్నా కలుస్తాము అన్న ఉద్దేశంతోనే ధ్యానయజ్ఞంకి వస్తాం. ధ్యానం మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పిరమిడ్ మా ఊర్లో కూడా ఉంది, కడతల దాకా రావాలన్నా. కాబట్టి మరి ఈసారి ధ్యానయజ్ఞానికి ఎట్లా వస్తారు జనాలు, వస్తారా రారా అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నప్పుడు ఎన్నెన్నో అద్భుతమైన యాడ్స్ తయారు చేశాను. చూసారా ధ్యానమాచక్రంకి? పత్రిజీ శక్తిస్థల యాడ్, ఎందుకు మనం అందరం కలవాలని ఒక యాడ్, ఒక కట్టెలతో ఒక యాడ్ చేసాం, కర్రలన్నీ ఒక దగ్గర నాగేంద్రతో ఒక యాడ్ చేసాం. అట్లా రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చేసాం. అడ్వర్టైజ్మెంట్స్ ఏం చేస్తాయి, వాడు రావాలా వద్దా అనుకున్నోడిని లోపల నుంచి మళ్ళీ రగిలిస్తాం నిప్పుని. రావాలని, నేను ఖచ్చితంగా రావాలి పత్రిజీ శక్తి స్థల్కి, నేను ఖచ్చితంగా వెళ్ళి గ్రూప్ మెడిటేషన్ చేయాలి అన్న ఫైర్ పిఎంసీలో అడ్వర్టైజ్మెంట్ ద్వారా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తే ఏమైంది, పత్రి సార్ ఉన్నప్పటికైనా డబల్ వచ్చారు. ఎస్ ఆర్ నో? మన లాస్ట్ ఇయర్ ధ్యానయజ్ఞంకి డబల్ క్రౌడ్ వచ్చారు. పాటలు తయారు చేసాం, 2-3 పాటలు చేసాం ధ్యానమాచక్రం పైన, పత్రిజీ పైన పాటలు చేసాం, అండ్ ఎన్నో యాడ్స్ తయారు చేసాం. అవన్నీ పబ్లిక్లోకి అద్భుతంగా పంపించగలిగాం. ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అట్లా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మీడియా. మీడియాకున్న పవర్ అది. కాబట్టి వీఆర్ వెరీ ఫార్చునేట్. మనందరం అట్లాంటి గొప్ప కార్యంలో మనందరం భాగస్వాములు అయినందుకు మనకు మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఈ గొప్ప కార్యానికి సంకల్పం చేసి, దాన్ని విజన్ చేసి, దానికి టైం కేటాయించి, మీ అందరినీ కమ్యూనికేట్ చేసి తీసుకొచ్చాడు ప్రవీణ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. మీడియా అంతా కూడా, అంటే బయట ఉన్న మీడియా అంతా భయపెట్టడం లేదా డ్రామా క్రియేట్ చేయడం, ఈ రెండే చేసింది ఇన్నేళ్ళు. ప్రతి ఛానల్ ఇదే చేస్తుంది, భయపెడుతుంది, లేదా ఏడిపిస్తుంది, లేదా కొట్లాటలు పెడుతుంది, సీరియల్ చూపిస్తుంది. మన లోపల లేనిపోని డౌట్లు క్రియేట్ అవుతాయి సీరియల్ చూసిన తర్వాత. అత్త మీద కోడలికి, కోడల మీద అత్తకి, భర్త మీద భార్యకి, అప్పట్లాగా రాని డౌట్లన్నీ ఆ సీరియల్ చూస్తే వస్తాయి ఖచ్చితంగా. ఓకే, వార్తలు చూస్తాం, హైదరాబాద్కు ఏం కానుంది అని అన్నీ ఇవే వస్తుంటాయి. భూలోకం మునగనుందా 2024లో, కరోనా వైరస్ వల్ల ఎంతమంది చనిపోయారు, మీ పక్కింటోడు చనిపోయాడు, మీ ఎదురింటోడు చనిపోయాడు, మీ ఇంట్లో రేపు ఎల్లుండి వస్తుంది చూసుకోండి అని టీవీలో చెప్తుంటారు. మన టీవీ చూసినంతసేపు భయం. మన టీవీలో భయపడ్డారా కరోనా చూసినప్పుడు? కరోనా అని వీడికి సాసాడకు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, మీ ఇంటి పక్కడు చచ్చిపోయాడు, హైదరాబాద్లో ఇంతమంది చచ్చిపోయారు, వీడికి ఇంత ఎఫెక్ట్ అయింది, గాంధీ హాస్పిటల్లో బెడ్లు దొరకట్లేదు అట్లా కొట్టుకుంటున్నారు, మళ్ళీ మీకు వస్తే మీ పరిస్థితి ఏంది? టీవీ చూస్తే చాలు, టీవీ చంపేసింది సగం మందిని. అట్లా అంటే నేనేం కన్వే చేయాలనుకుంటున్నా, టీవీ ఛానల్స్ అన్నీ భయపెట్టాయి మనుషుల్ని, అనవసరమైన అడ్వర్టైజ్మెంట్ రుద్దాయి, మన మైండ్లో ప్రోగ్రామింగ్ చేశాయి. థమ్స్అప్ తాగు, ఈ షర్ట్ వేసుకో, ఆ ప్యాంట్ వేసుకో, ఈ నైకీ వేసుకో, హార్లిక్స్ తాగు, బూస్ట్ తాగు, ఇది రుద్దు పండ్లతో, అది రుద్దు అని చెప్పి మనంతా మాయ చేశాయి. అంటే ప్రపంచంలో ఉన్న మీడియా మొత్తం నెగిటివ్ ఎంటిటీ చేతుల్లో ఉంది. ఆ నెగిటివిటీ నుంచి ఈ ప్రపంచంలో మొత్తం డార్క్ మీడియానే, ఎక్కువ వరకు డార్క్ మీడియానే పనిచేస్తుంది. ఈ ప్రపంచంలో లైట్ని పంచే మీడియా ఏదైనా ఉందంటే ఒక్క పిఎంసి మాత్రమే. ఈ ప్రపంచంలో లైట్ని తీసుకెళ్లే మీడియా ఛానల్ ఏదైనా ఉందంటే ఒక పిఎంసి. మనం ఏం చెప్తాం, పొద్దుముకులు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆత్మజ్ఞానంతో ఉండండి, ఇవే కదా మనం వీడియోలు తయారు చేస్తాం పిఎంసీలు 24 గంటలు. ఆనందం ఎట్లా వస్తుంది, ఆరోగ్యం ఎట్లా వస్తుంది, ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది, స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి, ధ్యానం ఏంటి, వాళ్ళ అనుభవాలు ఏంటి, గురువుల ప్రవచనాలు ఏంటి, అసలు ఆధ్యాత్మిక శాస్త్రం ఏంటి, దానికి సంబంధించిన వీడియోలు 24 గంటలు పిఎంసీలో వస్తుంటాయి. అంటే ఏది భయపెట్టని ఛానళ్ళు, భ్రమ పెట్టని ఛానళ్ళు,
బాధ పెట్టని ఛానల్ ఉందంటే అది కేవలం పిఎంసి మాత్రమే ఉంది, ప్రపంచంలో ఎవ్వరు లేరు. కాబట్టి అట్లాంటి గొప్ప కార్యం పిఎస్ఎస్ఎం చేస్తుంది. ఇంకా కూడా మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా మనం డిజిటల్గా. ఇప్పుడు దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకప్పుడు టీవీలో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు అందరూ మొబైల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మీరు ఎక్కువసేపు టీవీ చూస్తారా, మొబైల్ చూస్తారా? మొబైలే చూస్తారు. టీవీ చాలా తక్కువసేపు చూస్తున్నారు, మొబైలే ఎక్కువసేపు చూస్తున్నారు. నాకు తెలిసి ఇంచుమించు రోజు 4-5 గంటలు చూస్తున్నారు మొబైల్. చూస్తారు 4 to 5 hours మొబైల్ చూస్తారు. ఉండొచ్చు రేర్గా, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో 80% పీపుల్ 4 to 5 hours మొబైల్ చూసే వాళ్ళు ఉంటారు. అట్లా రోజు అన్నన్ని గంటలు ఏవోటి చూసి యూట్యూబ్లో ఒకటి చదివితే ఇంకోటి వస్తుంటుంది. అరే రే కింద ఇది వచ్చింది, దీన్ని చూసి మళ్ళీ బంద్ చేద్దాం అనుకుంటాం, మళ్ళీ దాన్ని నొక్కుతాం, దాన్ని నొక్కి అది చూస్తున్నా కానీ కింద ఇంకోటి వస్తుంది. అరే ఇది ఒక్కటి చూద్దాం బ్రవే మళ్ళీ దాన్ని నొక్కుతాం, ఓ thumbnail వస్తుంది. మీ ఇంటి పక్కన ఏం జరిగిందో తెలుసా అని thumbnail వస్తుంది. మా ఇంటి పక్కన ఏమో జరిగిందా, ఇది కూడా చూద్దాం రవే, దాన్ని నొక్కుతాం. మళ్ళీ దాన్ని నొక్కిన తర్వాత మీకు గుండె జబ్బు 2 రోజులు రావచ్చేమో చెక్ చేసుకోండి అని ఇంకో వీడియో ఉంటుంది కింద. అది చూడంగానే అరే ఏమన్నా నాకు వస్తుందేమో గుండె జబ్బు, ఇది చూస్తే మీకు గుండె జబ్బు రావచ్చేమో, ఈ వీడియో చూస్తే కనుక మీరు జాగ్రత్త పడవచ్చు చూడండి అని ఉంటుంది. వీడియోలో కింద thumbnail ఉంటుంది, మళ్ళీ దాన్ని నొక్కుతాం. ఇది అనంత సాగరం లాగా ఒక వీడియో చూద్దాం అనుకుంటాం, ఒకటి చూసి దానిపైన ఇంకోటి చూసి దానిపైన ఇంకోటి చూసి. రీల్స్ ఎంతమంది చూస్తారు? రీల్స్ చేతులు లేపండి. ఆ రీల్స్ అనేది చూస్తే ఆగుతుందా? ఆగుతాయి అవి? ఇట్టా అంటే ఒకటి వచ్చా, ఇంక ఇది జాలే అనుకుంటాం, మళ్ళీ ఇట్టా అంటే ఇంకోటి వచ్చా, ఇది జాలే ఇట్టా అంటే ఇంకోటి వచ్చా. మొన్న రాత్రి అంతే, నేనే రాత్రి 10 గంటలకు నిద్ర రావట్లేదు, కాకపోతే ఒక రీల్ ఓపెన్ చేసిన, ఇట్లా అని ఇంకోటి వచ్చింది, ఇంట్రెస్టింగ్ ఉంది, ఇట్లా అని అట్లా అని కూడా రాత్రి 2 దాకా అంటనే ఉన్నా. అమ్మాయి ఎన్ని రీల్లు చూసినారా అని చెప్పి, సరే మొత్తానికి రీల్స్ అని ఎట్లా పని చేస్తారో తెలుసుకున్నాను నేను. తెలుసుకొని ఇప్పుడు పిఎంసీలో రీల్స్ అద్భుతంగా తయారు చేస్తున్నాం. ఆ రాత్రి 2 గంటల దాకా నన్ను భ్రమ చేసింది అది రీల్స్ అన్నీ భ్రమ చేసిన, ఓహో రీల్ అన్నీ ఇట్లా ఉంటాయన్నమాట అని చెప్పి ఇప్పుడు పిఎంసీలో రీల్స్ వదులుతున్నాం కదా. ఇప్పుడు పిఎంసీ హెల్త్లో ఒక్కొక్క రీల్ 1 million 10 million కొడుతున్నాయి పిఎంసీ హెల్త్లో రీల్స్. ప్రతిసారి రీల్స్ కూడా తయారు చేస్తున్నాం, ఆ రీల్స్ కూడా అట్నే కొడతాయి. ఇప్పుడు ఆ రీల్స్ ఎట్లా తయారు చేయాలో నాకు అర్థమైంది. అవన్నీ చూసి నాకు ఓకే రీల్ అన్నీ ఇట్లా తయారు చేయాలన్నమాట అని అర్థమైంది. ఏంటయ్యా నేను చూడడం ప్లస్ అయింది, అంటే నేనే మాయలు పడిపోయినా కదా రాత్రి 2 దాకా. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి రీళ్ళు, టక్కున అయిపోతాయి. 1 నిమిషమే కదా, ఇంకోటి చూద్దాంలే 1 నిమిషం పైకి లేపుతాం, మళ్ళీ అది అయిపోతుంది. ఇంకోటి 1 నిమిషమే కదా, అది 1 నిమిషమే కదా అని పోతూనే ఉంటాయి రీల్స్. ఇంట్రెస్టింగ్ ఉంటుంది కంటెంట్. అట్లా కంటెంట్ ఇంట్రెస్టింగ్గా తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి అనేది అర్థమైంది. అట్లా అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో ఇంకా మనం అన్ని కంపెనీలు అద్భుతంగా చేయగలుగుతున్నాయి, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ప్రోడక్ట్ ఉంది సేల్ చేయడానికి. థమ్స్అప్ అన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ వేస్తారంటే నీళ్ళలో చక్కెర కలిపి అమ్మి 70 రూపాయలు 80 రూపాయలు తాగుతా అంటే వేస్తారు మరి, ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వేసుకుంటారు. 100 సార్లు వేస్తారు, హోర్డింగ్స్ పెడతారు, ఏమైనా చేస్తారు. అట్లా అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంది, మనకు అమ్ముతారు, డబ్బులు చేసుకుంటారు, మనం ఇచ్చిన డబ్బులతోనే మళ్ళీ యాడ్లు వేస్తారు. అట్లా మనం పిఎంసీలో ఎంతో అద్భుతంగా ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలంటే మనం ఇంకా డిజిటల్గా స్ట్రాంగ్ అవ్వాలి. ప్రతి ఒక్కరం మనం ఇప్పుడు చాలా నేను కూడా అంటే మనం అందరం అవేర్గా ఉంటామంటే ఉన్నాను, నేను కూడా ఉన్నాను. నేనేం గొప్ప ధ్యానిని అని చెప్పట్లేదు, నేను 24 years నుంచి ధ్యానం చేస్తున్నా, కానీ నాకు కూడా అంత పూర్తి ఎరుక లేదు. ఓపెన్గా ఒప్పుకుంటున్నాను, నాకు అంత పూర్తి ఎరుక లేదు. నేను ఎరుక లేకుండానే ఎంతో జీవిస్తూ ఉంటా. నిజంగా ఎరుకతో జీవిస్తే నేను బుద్ధున్నైతా, నాకు ఎరుకుంటే కనుక. దానికి ఎంతో సాధన చేయాలి, సాధన చేస్తే వస్తుంది తప్ప అంత ఈజీగా వచ్చేది కాదు, అంటే నిత్యం ఎరుకతో ఉండడం అన్నది. అండ్ అల్టిమేట్గా మన పిఎస్ఎస్ఎంలో ప్రోడక్ట్ లేదు సేల్ చేయడానికి, అమ్మడానికి వస్తువు లేదు. మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు ఉన్నాయి. ఆధ్యాత్మిక సంస్థల దగ్గర కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ కోర్స్ ఇంత, ఆ కోర్స్ ఇంత, ఈ కోర్స్ 10,000, అడ్వాన్స్డ్ కోర్స్ 20,000, మీ ఇంట్లో ఈ యంత్రం పెట్టుకోండి 10 లక్షలు, ఈ గురువు కాలుగా కడిగితే 5 లక్షలు, ఇట్లా ప్యాకేజెస్ ఉన్నాయి వేరే ఆధ్యాత్మిక సంస్థలు కూడా. ఏ ప్యాకేజీ లేని సంస్థ పిఎస్ఎస్ఎం మాత్రమే.
మన దగ్గర ఏ ప్యాకేజీలు, ఏ కోర్సులు, అప్గ్రేడేషన్స్, అంటే రెవెన్యూ మోడల్స్ లేవు. కాబట్టి మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు మనందరం వీడియోలు చూస్తాం, మనమే లైక్ చేయం. ఎంతమంది రోజు పిఎంసి వీడియోలు లైక్ కొడతారు చెప్పండి నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళు రోజు లైకులు కొట్టేవాళ్ళు సిన్సియర్గా చెప్పండి నాకు. రోజు వీడియో చూస్తారు కదా, ఒక వీడియోని చూసి లైక్ కొట్టేవాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళలో 3-4 ఉన్నారు 50 మంది, ఇక్కడ ఉన్న 30 మందిలో. ఎందుకు చేయట్లేదు మిగతా వాళ్ళందరం? అనవేర్గా ఉంటాం. ఎప్పుడో గుర్తొస్తే నెలకు ఒకసారి లైక్ చేస్తాం. ఎంతమందిని కామెంట్ చేస్తాం వీడియోకి? కామెంట్ చేయం. మన వీడియోలకు మనమే లైక్లు చేసుకోము, మన వీడియోలకు మనమే కామెంట్ చేయము. దేశంలో అందరూ చూడాలంటే ఎందుకు చూస్తారు? ప్రపంచాన్ని అందరూ మన వీడియోలు చూడాలంటే మనం ఈ వీడియోలకు మనం ఎప్పుడైతే లైక్ చేస్తామో, మన వీడియోలకు మనం ఎప్పుడైతే కామెంట్ చేస్తామో, అప్పుడు అవన్నీ నాకేం తెలియదు, డిజిటల్ మార్కెటింగ్ వీళ్ళే చెప్పాలి మరి అప్పుడు ఏమవుతుంది అన్నది. ఏం సార్, మనం ఎక్కువ లైకులు కామెంట్లు చేస్తే ఏమవుతుంది సార్? యూట్యూబ్ అల్గరిథమ్స్ ఉంటాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, మనం ఏం క్లిక్ చేయం, జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్క్రీన్లో ఏమొస్తాయి? మనకు కావాల్సినవి వస్తాయా? ఎవరు డిసైడ్ చేస్తారు? యూట్యూబే డిసైడ్ చేస్తుంది. ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేసినవి 100, 200, 500, 1000 ఉండొచ్చు. సో ఏవి వస్తాయంటే అల్గారిథమ్స్ అని చెప్పి అవి డిసైడ్ చేస్తూ ఉంటాయి ఏవి రావాలి ఫస్ట్ అని చెప్పి. ఏ టాపిక్ గురించి అయితే, ఏ వీడియో గురించి అయితే, ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు, ఎవరు ఇష్టపడుతున్నారు, ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అన్నదాన్ని బట్టి అవి చూపిస్తాయి. వాటికి ఏం కావాలి, యూట్యూబ్కి ఏం కావాలి? మీరు వీడియో చూడటం కావాలి. మీరెవరో దానికి సంబంధం లేదు, మీరు వీడియో చూడాలి. మీరు వీడియో చూడాలంటే యూట్యూబ్ మీకేం ప్రజెంట్ చేయాలి? ఇష్టమైంది ప్రజెంట్ చేయాలి. అది అందరికి ఇష్టమైందని యూట్యూబ్కి ఎట్లా తెలుస్తుంది? లైక్స్ నుంచి, కామెంట్స్ నుంచి. ఎక్కడైతే మనం కామెంట్ చేస్తామో, ఎక్కడైతే లైక్స్ ఎక్కువ ఉంటాయో పర్సంటేజ్ ఆఫ్ లైక్స్ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే చూసింది ఎంతమంది, అందులో ఇష్టపడ్డది ఎంతమంది. 1,000,000 మంది చూశారు, ఓకేనా, ఒక 10 లక్షల మంది లైక్ చేశారు అనుకోండి, అదొకటి. 100 మంది చూశారు, 80 మంది లైక్ చేశారు. ఏది ఎక్కువ గొప్పది అనుకుంటున్నారు? 100 మంది చూసి 80 మంది లైక్ చేసిన దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో దానికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే అల్గారిథం ఆటోమేటిక్గా దాన్ని తీసుకొచ్చి ముందు పెడుతుంది. అట్లా పనిచేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్. నాకు మంచిగా లైకులు చేయడం మంచిదని తెలుసు, కానీ ఎందుకు మంచిదని ఇల్లే చెప్పాలి. అట్లా మనం 10 వీడియోలు ఎన్నో చూస్తాం, ఎన్ని లైకులు చేస్తున్నాం, ఎన్ని కామెంట్లు చేస్తున్నాం అనేది మనకే తెలియాలి. కాబట్టి మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, ఈరోజు నుంచి అవేర్గా ఉందాం. ఎస్, ఈరోజు నుంచి అవేర్గా ఉందామా? ప్రతి వీడియోకి లైక్ చేయండి, ప్రతి వీడియోని కామెంట్ చేయండి. మీకు ఫేస్బుక్ అకౌంట్లు ఉంటాయి, నేను రెగ్యులర్ చెక్ చేస్తా. ఎవ్వరు షేర్ చేయరు వీడియోలు, మీ ఫేస్బుక్లో మీరే షేర్ చేయరు. ఎందుకు షేర్ చేయరు? మీరు రోజుకో వీడియో 10 షేర్ చేయొచ్చు కదా, దానికి ఏమైనా డబ్బు ఖర్చు అవుతుందా? తిడతారా ఎవరన్నా మీరు షేర్ చేసి ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసి తిడతారా ఎవరన్నా? మరి ఎందుకు చేయము? కాబట్టి మనం ఈరోజు నుంచి డిసైడ్ అయ్యాం, పిఎంసీలో వచ్చిన వీడియోలు లైక్ చేద్దాం. పిఎంసీ కాదు, ఎవడో మంచి వీడియో చెప్పాడబ్బా, లైక్ చేద్దాం. 10 మందికి ఉపయోగపడే వీడియో ఏదో కనిపించింది, లైక్ చేద్దాం, కామెంట్ చేద్దాం, షేర్ చేద్దాం. మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేద్దాం, మన ఫేస్బుక్లో షేర్ చేద్దాం. అవేర్గా ఉందాం. మీరు మర్చిపోతే రాసి పెట్టుకోండి, ఓ దగ్గర రాసి అద్దానికి అతికించుకోండి. నేను ఈరోజు వీడియోని లైక్ చేయాలా, షేర్ చేయాలి, నా ఫేస్బుక్లో కామెంట్ చేయాలి. ఇది నా దినచర్య. రోజుకు 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించండి దానికోసం. దానివల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు ఈ ఆర్గనైజేషన్లో. కాబట్టి ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వదు మార్పు, మన నుంచే స్టార్ట్ అవ్వాలి, మన నుంచే మార్పు స్టార్ట్ కావాలి. కాబట్టి ఈరోజు నుంచి అందరం చేద్దామా? ఈరోజు నుంచి అందరం వీడియోలను లైక్ చేద్దాం, కామెంట్లు చేద్దాం, ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో షేర్ చేయండి. దెన్ ఈజీగా మనం పబ్లిక్కి రీచ్ అవ్వగలుగుతాం. మనమే చేయకపోతే ఎవడు చేస్తాడబ్బా, ఎవడో చేస్తాడు ఎందుకు అనుకుంటాం. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే. అండ్ ఎన్నో ఫ్లైయర్స్ ఉంటాయి ఫేస్బుక్లలో మన ప్రోగ్రామ్స్వి. ఈ మధ్యకాలంలో ఏం చేసామంటే పిఎస్ఎస్ఎం మొత్తానికి రకరకాల వాళ్ళు రకరకాలుగా డిజైన్ చేస్తున్నారు ఫ్లైయర్స్. దాంతో క్వాలిటీ దెబ్బతింటుంది. ఫ్లైయర్లో ఫాంట్, కలర్, ఈ బ్రాండింగ్ అనేది వేరే సబ్జెక్ట్. మళ్ళీ బ్రాండింగ్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఏ కలర్ వాడతాం, ఏ ఫాంట్ వాడతాం, ఎందుకు వాడతాం, అదే ఎందుకు వాడాలి అన్నది ఒక పెద్ద సైన్స్ బ్రాండింగ్ అన్నది. అండ్
అట్లా మనం పిఎస్ఎస్ఎం మొత్తం ఆర్గనైజేషన్కి ఒక డిజైనర్ని అపాయింట్ చేసాం పిఎంసి ఛానల్లో. మీ ఏరియాలో ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నా సరే పిఎంసికి ఫోన్ చేస్తే వాళ్ళు డిజైన్ చేసి పంపిస్తారు ఫ్లయర్. ఆ ఫ్లయర్ని మీరు షేర్ చేసుకోవచ్చు మీ ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, మీ గ్రూప్లలో షేర్ చేసుకోవచ్చు. అందుకనే పిఎస్ఎస్ఎం మొత్తానికి ఒక డిజైనర్ని పెట్టాం. పెద్ద పెద్ద శాఖాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ఒక్కొక్క కలర్లో ఒక ఫ్లయర్ వస్తుంది, తప్పులు వస్తాయి, లోగోలు లేవు, పత్రిసారి ఫోటోలు మంచిగా ఉండట్లేదు, ఇవన్నీ చూసి ఒక డిజైనర్ని అపాయింట్ చేసాం. సరే, మన భవిష్యత్తులో ప్రవీణ్ మీకు గైడ్ చేస్తాడు. అందరం కలిపి ఒక గ్రూప్లో ఉందాం, ఏం షేర్ చేయాలి ఏంటి అన్నది మీకు పంపిస్తాం. మన ఫేస్బుక్లలో షేర్ చేద్దాం. దాని ద్వారా మీకు ఒక విషయం తెలుసా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవడానికి ముఖ్యమైన కారణం ఏంటో చెప్పండి నాకు. సోషల్ మీడియా. ఇంకా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వడానికి ప్రధానమైన కారణం డిజిటల్గా ఆయన వాడుకున్నట్టు ఎవడు వాడుకోలేదు ఇప్పటిదాకా. కేవలం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవడానికి ప్రధాన కారణం డిజిటలే. ఫేస్బుక్, గూగుల్ ని అద్భుతంగా వాడుకున్నారు. వాట్సాప్ని, ఫేస్బుక్ని, గూగుల్ని ఇన్స్టాని. ఒక మనిషిని ప్రధానమంత్రి అవ్వడానికి ఉపయోగపడింది. అమితాబ్ బచ్చన్. అట్లా ఒక మనిషిని పిఎం చేయడానికి ఎంతో ఉపయోగపడ్డది ఈ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ అన్నది. అట్లా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది ఈ డిజిటల్ మీడియా అన్నది. కాబట్టి మనం కూడా కొత్తగా క్రియేటివ్గా ఆలోచించి, క్రియేటివ్గా పోస్టులు చేసి, క్రియేటివ్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటే సంథింగ్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండాలి. ప్రయోగం చేస్తే మనకి ఏదో ఒకటి అర్థం అవుతుంది. ఇప్పుడు కడతాల పిరమిడ్కి వచ్చారు, మీ ఫేస్బుక్ ఉంటుంది, తీయండి, లైవ్ పెట్టుకోండి. నేను కడతాల పిరమిడ్కి వచ్చిన, నేను క్యాంటీన్కి పోతున్నా, ఇక్కడ భోజనం చేస్తున్నా, ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ జరిగింది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చూపియండి. ఫేస్బుక్లో పైసలు ఖర్చు అవుతాయి దానికి. ఇప్పుడు నీ ఫేస్బుక్లో ఉన్న నా ఫేస్బుక్లో ఉండరు, నా ఫేస్బుక్లో మీ ఫేస్బుక్లో ఉండరు. అందరికీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటాయి కదా, చేయండి. చేస్తే మీ ఫేస్బుక్లో 100 మంది 150 మంది కొత్త వాళ్ళు చూస్తారు కదా. దానివల్ల కొత్తగా 150 మంది కడతాలన్నది ఒకటి ఉందని తెలుస్తుంది కదా. కాబట్టి నేనేం చేస్తలే, నా వల్ల ఏమవుతలే, నేను చేస్తే ఎవడు చూస్తాడు అనుకోవద్దండి. 10 మంది చూడండి, చేయండి. మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి, లైవ్ ఇవ్వండి, ఫేస్బుక్ లైవ్ ఇవ్వండి, చూస్తారు. పొద్దున్న లేవండి, తిరగండి కడతాల్లో. పొద్దున్న ఇట్టుంటుందని పెట్టండి ఒకడు, సాయంత్రం ఇట్టుంటుందని ఇంకోటి పెట్టండి. ఈ 2-3 రోజులు ఉంటారు కదా. పిరమిడ్ ఇట్టుందని ఇంకోటి పెట్టండి, పార్వతీ పిరమిడ్ అని ఇంకోటి పెట్టండి. ఏదో ఒకటి క్రియేటివిటీ ఏదో ఒకటి చేస్తుండాలి. ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. ఏం క్లిక్ అవుతుందో మనకు తెలియదు. ఓడు సరదాగా పాడాడు పాట, కలవరి 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 అని పాడిండు. ఓడు ఏదో పొద్దుపోక పాడిండు, అందరు చూసిండు. వాడేం హిట్ అవుతుందని పాడలేదాడు. వాడికి ఏం పని పాట లేక అన్నీ పాడుకుంటూ ఆ పాట పాడాడు. జనాలకి ఎప్పుడు ఏది నచ్చుతుందో, ఎందుకు నచ్చుతుందో ఎవరికి తెలియదు. చేస్తూ ఉండడమే. ఇప్పుడు మేము పిఎంసీలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు కొన్ని వీడియోస్ మీద. చాలా కష్టపడి తయారు చేస్తాం. చూస్తే 500-600 వ్యూస్ ఉండవు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏదో తీస్తాం, పెడతాం, చూస్తే 1,00,000 వ్యూస్ ఉంటాయి. మనకు తెలియదు ఏం జనాలకి ఏది ఎప్పుడు నచ్చుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం చేస్తూ ఉండడమే. మనం 10 చేస్తే ఒకటి క్లిక్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి క్లిక్ అవుతుంటుంది. కాబట్టి నేను ఒకసారి ఏం చేశాను, మదనపల్లి వెళ్ళాను. మదనపల్లి వెళ్తే ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి ఆ రోజు కెమెరా నా చేతుల్లో ఉంది. ప్రకృతి వనంకి వెళ్ళాము. ప్రకృతి వనం ప్రసాద్ ఉంటారు, న్యాచురోపతి, మిల్లెట్ అవి చెప్తుంటారు ఆయన యూట్యూబ్లో, తెలుసా ప్రకృతి వనం ప్రసాద్. ఆయన ఆశ్రమానికి వెళ్ళాను, వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా చేస్తారని ఒక వీడియో తీసా. నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, సరదాగా తీస్తే ఈరోజు యూట్యూబ్లో దానికి 5.5 లక్షల వ్యూస్ ఉన్నాయి, 15,000 లైకులు ఉన్నాయి, ఎన్నో కామెంట్లు ఉన్నాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొడితే అది వస్తుంది తెలుగులో వీడియో. నేను అది సరదాగా చేసిన వీడియో, అది ఏదో సీరియస్గా చూస్తారు జనాలు, సీరియస్గా చేయాలని చేసిన వీడియో కాదు. నాకు హ్యాపీ అని 15,000 లైకులు ఈ వీడియోకి, 5.5 లక్షల వ్యూసా. నేను ఏమన్నా హీరోయిన్ ఇంటర్వ్యూ చేశానా, లేకపోతే ఏమైనా సెలబ్రిటీతో ఏమైనా చేశానా? ఊరికే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా చేసుకోవచ్చు అని చేశాను ఆ వీడియో. అద్భుతంగా చూశారు జనాలు. అంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఏదో ఒకటి అవుతుంది, ఏం చేయకపోతే ఏం కాదు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ప్రవీణ్ అనుకున్నాడు డిజిటల్ మార్కెటింగ్ ఓ ప్రోగ్రామ్ అందరికి పెడితే బాగుంటుంది అనుకున్నాడు. సరే ఈరోజు 40 మంది వచ్చారు. సక్సెస్ ఆ ఫెయిల్యూర్, నెక్స్ట్ టైం
100 మంది వస్తారు, ఇంకోసారి ఇంకో 200 మంది వస్తారు. సక్సెస్ అయితే వైజాగ్లో పెడతాం, విజయవాడలో పెడతాం, ఇంకో ఊర్లో పెడతాం. ఏమి చేయకుండా ఎవడొస్తాడు అబ్బా, ఎవడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏం నేర్పిస్తానులే, ఏం చేద్దాంలే, మనకేం తెలుసు చెప్పడానికి అనుకుంటే ఏది కాదు. ఏదో ఒకటి అనుకుంటేనే ఏదో ఒకటి అవుతుంది. అట్లా ఒక అడుగు వేసి ఏదో ఒకటి చేస్తుండాలి. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి అవుతుంది, ఏమి చేయకపోతే ఏం కాదు. కాబట్టి మనందరం రెగ్యులర్గా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో, ఆ తపనలో, ఆ ఫైర్లో ఉండాలి. మీకు రేపు ఎల్లుండి అద్భుతంగా చెప్తారు. నాకైతే నేను చదువుకోలేదు, ఇంటర్ ఫెయిల్ అయినా, నాకు అంత జ్ఞానం లేదు. ఓకే, వీళ్ళందరూ చదువుకున్నారు, చెప్తారు మీకు ఏం చేయాలి, ఏంది కథ, ఏంది కంప్యూటర్. ఓకే, అవన్నీ చెప్తారు, వినండి, విని తెలుసుకోండి, నేర్చుకోండి. అండ్ ఇంకా మనం అద్భుతంగా అందరం కలిపి ఒక గొప్ప వర్క్ ఇది. అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ వర్క్. ప్రపంచంలో ఆనందాన్ని నింపడానికి, ప్రపంచానికి ఆరోగ్యాన్ని నింపడానికి మనం చేసే వర్క్ ఉపయోగపడుతుంది. ప్రపంచంలోకి ఆధ్యాత్మికం తీసుకెళ్ళడానికి మనం చేసే వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నిజం చెప్పాలంటే మీరందరూ ఎంతో కొంత గొప్ప జ్ఞానము, సంస్కారము ఉంటేనే ఇక్కడికి వచ్చింటారు. ఎందుకంటే లేకపోతే రాలేరు మీరు. ఎంత గొప్ప కార్యం చేయాలంటే మన దగ్గర అంత ఎనర్జీ ఉండాలి. మీ దగ్గర అంత ఎనర్జీ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. మీ దగ్గర అంత ఎనర్జీ కానీ, అంత ఇంటెన్షన్ కానీ, అంత ప్యూరిటీ కానీ లేకపోతే ఇక్కడ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. 100% చెప్తాను నేను. ఎందుకంటే మనం చేస్తున్నాం లైట్ వర్క్. నెగిటివ్ ఎంటిటీస్ పీక్తూ ఉంటాయి, చేయొద్దు అని. అవి వెనకాల ఒక స్టెప్ వేయిస్తాయి. మనం ఇక్కడ ఇంత పాజిటివ్ వర్క్ చేయడానికి వచ్చినామంటే మన దగ్గర మంచి ఎనర్జీ ఉంది కాబట్టి మనం వచ్చినాం. లేకపోతే నెగిటివ్ ఎంటిటీస్ వెనకాలకి అడిగి వేపిస్తూ ఉంటే మనకు రావద్దు అనిపిస్తుంది, బస్సు క్యాన్సిల్ అవుతుంది, ట్రైన్ క్యాన్సిల్ అవుతుంది, టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాడు వద్దు అంటాడు, ఇట్లా 100 జరుగుతాయి ఇన్సిడెంట్లు. ఈ అన్నీ తప్పించుకొని మీరు వచ్చారంటే మీరు క్యాపబుల్ అని అర్థం. ఎందుకంటే నాకు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నేను ఏదైనా షూట్ చేసినప్పుడు కరెంటు పోతుంది, లేదా ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి. అంటే హీరో ఉన్నప్పుడు విలన్ కూడా ఉంటాడు కదా ఎవడోడు. మనకు అందరికి కనిపించే శక్తులే ఉండవు. కనిపించే శక్తులు కొన్ని ఉంటాయి, కనిపించని శక్తులు చాలా ఉంటాయి. అన్నీ పనిచేస్తుంటాయి, రకరకాలుగా పనిచేస్తుంటాయి మన చుట్టుముట్టు. అట్లా నేను వీడియోలు తయారు చేసినప్పుడు నాకు రకరకాల అవాంతరాలు ఎదురయ్యేవి. ఎందుకంటే నా కొడుకు ఇది చేస్తాడు దీనివల్ల అని చెప్పి వాళ్ళ పని చేస్తుంటారు అన్నట్టు. అట్లా ఎనీవేస్ ఒక గొప్ప ఎనర్జీ షిఫ్ట్ ఉంది భూమి మీద, ఒక గొప్ప పాజిటివిటీ ఇంక్రీజ్ అయింది, ఒక గొప్ప వైబ్రేషన్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనం ఈరోజు ఇంత గొప్ప పనికి అందరం వచ్చినాము, చేద్దామని పూనుకున్నాం. ఓకే, అండ్ మరి ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు, మరి PSSM మాత్రమే టీవీ ఛానల్ ఎందుకు పెట్టింది, ఒక పాజిటివ్ మీడియా ఛానల్? మన దగ్గర అంత శక్తి, అంత ప్యూరిటీ, అంత ఇంటెన్షను, పత్రికారికి అంత సంకల్పము ఉంది కాబట్టి చేయగలిగినాం. లక్షల కోట్ల ఉన్న చాలామంది ఎవరు ఎందుకు చేయలేకపోయారు? అంత ఈజీ కాదు. మనకు అంత శక్తి ఉంటేనే మనం చేయగలుగుతాము. కాబట్టి మీ అందరూ ఒక గొప్ప శక్తివంతులు, మీరందరూ ఒక గొప్ప యూనివర్స్ని సృష్టించాలి అని అనుకున్న వాళ్ళు కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్నారు. సంథింగ్ మేము డిజిటల్గా చేయాలని అనుకుంటున్నారు. లేకపోతే అది ఒక పెద్ద మాయలో ఉంటాం మనం ఎప్పుడు. మనకు తెలియకుండానే మన మీద చాలా ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేస్తుంటాయి ఈ ప్రపంచంలో. మన మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందో మీకు తెలియదు అంతే. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. వాతావరణంలో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, 100 ఉంటాయి. అట్లా మనందరం రెగ్యులర్గా ఇంకా నేర్చుకుందాం. అందరికీ ఎప్పుడు నేర్చుకోవాలని తపన ఉండాలి. యూట్యూబ్లో ఈరోజు ఎన్నో వీడియోలు ఉన్నాయి నేర్చుకోవడానికి. కూరగాయలు ఎట్లా కట్ చేయాలో చెప్తే వీడియోస్ వస్తున్నాయి. వంకాయ కూర ఎట్లా చేయాలో వీడియోలు చూసి నేర్చుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఏదైనా వాషింగ్ మిషన్ తెచ్చామనుకో, అది ఎట్లా ఫిట్ చేయాలో తెలియదు, వీడియో చూస్తా. ఓహో, ఈ వీడియో చూసి వాషింగ్ మిషన్ ఫిట్ ఇట్లా చేయాలన్నమాట. అది ఆటోమేటిక్ మొన్న వాషింగ్ మిషన్ ఏదో కొన్నాం, దాన్ని ఎట్లా ఒత్తాలో తెలియదు నాకు. 4-5 వీడియోలు చూసి నేర్చుకున్నా. ఓహో, ఇట్లా ఒత్తాలా దీన్ని నేర్చుకున్నాను అన్నట్టు. ఎవరిని అడుగుతాం? అట్లా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి, అన్ని వీడియోలు ఉన్నాయి. యూట్యూబ్ బట్టలు ఎత్తుకాల కూడా వీడియోలు ఉన్నాయి, అన్నిటి వీడియోలు ఉన్నాయి. కాబట్టి మనం అందరినీ పాజిటివ్గా వాడుకుంటే పాజిటివ్గా పనిచేస్తే, నెగిటివ్గా వాడుకుంటే నెగిటివ్ పనిచేస్తే ఏదైనా సరే. అట్లా ఈరోజు గూగుల్ కానీ యూట్యూబ్లో కానీ అన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు ఎంతో నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. నేను మొన్న ఇక్కడే 3 months బ్యాక్ చిల్డ్రన్ వర్క్షాప్ చేసాం పిల్లలకి. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్న పిల్లల్ని ఒక 150 members దాకా వచ్చారు.
ఈ హాల్లోనే వర్క్షాప్ చేసాం. ఆ రోజు పిల్లలందరూ కూర్చున్నారు, వాళ్ళందరితో అడుగుతున్న ఇంటరాక్షన్ ఆ రోజు నేను, ఏం చేస్తారా మీరు రోజంతా అని. యూట్యూబ్ చూసి ఏదో చేస్తారంట పిల్లలు. 80% పిల్లలు యూట్యూబ్ చూసి మగ్గులు తయారు చేస్తున్నారు, యూట్యూబ్ చూసి జగ్గులు తయారు చేస్తున్నారు, యూట్యూబ్ చూసి కలర్లు పెయింటింగ్లు నేర్చుకుంటున్నారు, యూట్యూబ్ చూసి బొమ్మలు తయారు చేస్తున్నారు, తర్వాత యూట్యూబ్ చూసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, యూట్యూబ్ చూసి పాటలు నేర్చుకుంటున్నారు పిల్లలు. అట్లా రకరకాలు నేర్చుకుంటున్నారు పిల్లలు. అంటే పిల్లల లోపల ఆ ఎంతూజియాజం ఉంటుంది, నేర్చుకోవాలని ఎంతూజియాజం ఉండాలి. ఎప్పుడు చూసి నేర్చుకుంటారు. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని ఉంటుంది. మనం చప్పబడిపోయినాం అందరం పెద్దగా అయిపోయి. ఆ ఎంతూజియాజం లేదు మనకి. మబ్బు మీద ఉంటాం మనం ఇప్పుడు, కాలేప చూసుకుందాం అన్నట్టు ఉంటాం అన్నట్టు. అట్లా పిల్లల లోపల ఒక శక్తి ప్రవహిస్తుంటుంది. వాళ్ళు ఎప్పుడు కొత్తగా చేద్దాం, ఏదన్నా కొత్తగా ఆడుకోవాలి, కొత్తగా ఎగరాలి, కొత్తగా దుంకాలి, కొత్తగా ఏదో చేయాలని ఉంటుంది. కాబట్టి మనకు కూడా ధ్యానం చేస్తే అది వస్తుంది. మనం కూడా బాగా ధ్యానం చేస్తే మనం కూడా పిల్లలం అవుతాం. మనకు క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఏదో ఒకటి చేయాలని తపన మన లోపల డెవలప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కొత్తగా ఆలోచిద్దాం, నేర్చుకుందాం. మనం అందరం కలిసి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ని, ఇప్పుడు ఎన్నో ధ్యాన యజ్ఞాలు జరుగుతుంటాయి, దానికి మీరు మీ స్టైల్లో ఏదైనా చేయండి, వీడియోలు చేయండి, పోస్ట్ చేయండి. మీకు నచ్చే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు. ఎంత అవలగాడైనా వాడికి 10 మంది అని ఉంటారు. ఎవరు ఫ్యాన్స్ అలాగుంటారు. చిరంజీవికి ఉండే ఫ్యాన్స్ చిరంజీవికి ఉంటారు, కేఏ పాల్కు ఉండే ఫ్యాన్స్ కేఏ పాల్కు ఉంటారు, నాకుండేటోళ్ళు నాకుంటారు, మీకుంటారు. ఎవరికి ఉండే ఫ్యాన్స్ అలాగుంటారు. ఎవడికి నచ్చుతాడో తెలియదు, ఎవడు అట్రాక్ట్ అవుతాడో తెలియదు. మన పని ఏంది, చేస్తూ పోతుంటే మీకంటూ ఫ్యాన్స్ తయారవుతారు, ఏదైనా వీడియోస్ కానీ మీరు ఏదైనా చేస్తూ ఉంటే. కాబట్టి మనందరం ఈరోజు చాలా గొప్ప పనికి పూనుకున్నాం. మనందరం చక్కగా నేర్చుకుందాం, రెగ్యులర్గా టచ్లో ఉందాం. ఇంకా ఏం చేయొచ్చు అన్నది మెల్లమెల్లగా డిస్కస్ చేసుకుంటూ మనం సోషల్ మీడియా ద్వారా ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అన్నది అందరం తెలుసుకుందాం, అందరం నేర్చుకొని అల్టిమేట్గా ఒకటే, పత్రిజీ కన్న కళలు నెరవేర్చాలంటే పత్రిజీ ఏం కలగన్నారు చెప్పండి. అది అవ్వాలంటే ఏం చేయాలా? ధ్యాన జగత్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు, కొంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు. యాడ చేయాలా? మీరున్నది చేస్తే ధ్యాన ఇండియా అవుతుంది తప్ప ధ్యాన జగత్ ఎప్పుడవుతుంది? ఇక్కడ ఉన్నదంతా మీ ఇంటి పక్కన. ఇప్పుడు మీరు మీ పక్క ఊరికి వెళ్ళి ధ్యానం చెప్తారు, మరి చైనాలో ధ్యానం అంటే ఎవరు చెప్తాడు? ఇప్పుడు ఒక జపాన్లో ధ్యానం ఎవరు చెప్తాడు చెప్పండి? మనం చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మన ఊర్లో మనం పాంప్లెట్ మీద మన ఊర్లో ధ్యానం చెప్తాం తప్ప ప్రపంచం మొత్తం పత్రిజీ ఏం కలలు అన్నారు? శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అన్నారు. మరి శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అవ్వాలంటే మనమా జపాన్ ఫ్లైట్ టికెట్ వేసుకొని పోయి చెప్పే స్థితిలో లేము. చెప్పినా ఆడు ఎవడు వలకరిస్తాడు, మనం పోయి ఫ్లైట్ దిగితే ఎవడు వలకరిస్తాడు అని మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలా? కేవలం సోషల్ మీడియా మాత్రమే ఉంది. పత్రిగారి కళలు నెరవేర్చాలంటే కేవలం డిజిటల్గా మాత్రమే నెరవేర్చగలం. డిజిటల్ వే ఈజ్ ద ఫాస్టెస్ట్ వే. ధ్యాన జగత్ కానీ, పిరమిడ్ జగత్ కానీ, శాకాహార జగత్ కానీ చేయాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకడు మ్యాక్డొనాల్డ్స్ తయారు చేశాడు బర్గర్. ప్రపంచానికి అంతా తినిపించిండా లేదా? ప్రపంచాన్ని అందరికీ ఒకడు ఎక్కడో అమెరికాలో ఒక బర్గర్ తయారు చేసి ప్రపంచంలో అందరికీ తినిపించాడు కదా. ఒకడు ఎక్కడో కోకోకోలా తయారు చేయించి ప్రపంచానికి అంతా తాపించాడా లేదా? ఎట్లా తాగిపించిండు? అడ్వర్టైజ్మెంట్లు, అవుట్లెట్లు. దాదా ఒక మనిషి ఎక్కడో ఒక కోకోకోలా చేసి ప్రపంచం అంతా తాగిపించినప్పుడు మనం ప్రపంచంలో అందరితో ధ్యానం ఎందుకు చేయలేము చెప్పండి సార్? ఒకడు ఒక పనికి మాలింది తయారు చేసి, ఎందుకు పనికిరాంది తయారు చేసి ఒక వస్తువును ప్రపంచంలో అందరితో తాగించినప్పుడు ఎంతో పనికి వచ్చేదాన్ని మనం ఎందుకు చేపియలేము అంట.
ఖచ్చితంగా చేపించవచ్చు. వాడు గొప్పగా కలగన్నాడు, ప్రపంచంలో అందరూ నేను తయారు చేసి తాగాలనుకున్నాడు. మంచిగా చెడు పక్కన పెడదాం. అది ఇప్పుడు వాడు మంచి చేశాడా చెడు చేశాడా పక్కన పెడదాం. వాడు విజన్ ఏంటి? ప్రపంచంలో ప్రతి దేశంలో వాడు నేను తయారు చేసి తాగాలా అనుకున్నాడు. వాడు తాపిండు కదా అందరికీ. మ్యాక్డొనాల్డ్స్ వాడు ఏమనుకున్నాడు? ప్రపంచంలో నేను తయారు చేసిన బర్గర్ అందరూ తినాలా అనుకున్నాడు. తినిపించింది కదా అన్ని దేశాల్లో. ఎంతమంది తిన్నారు మ్యాక్డొనాల్డ్స్లో బర్గర్? తిన్నారు కదా కొంతమంది అన్న. మీకు తినిపించింది కదా వాడు, ఎక్కడో ఉన్నాడు వాడు, మీతో బర్గర్ తినిపించిండా లేదా? సరే కోకోకోలా ఎంతమంది తాగండి చెప్పండి. కోకోకోలా థమ్స్అప్ ఎంతమంది తాగాలి? చేతులు లేపండి. లేదు నువ్వు కూడా తాగినావు లేపు. ఈ సగం లేపింది ఆమె. లేదు తాగే ఉంటావు, కోకోకోలా, స్ప్రైట్, థమ్స్అప్ ఏదో తాగే ఉంటావు. మరి తాగినావు కదా. మరి ఏదో నేను మందు తాగేటోళ్ళు చేతులు లేకపోతే చేతులు కిందకి దించినారు అందరు మెల్లగా. అట్లా అయితే వాడు ఎక్కడో ఉన్నాడు, మనతో తాగిపించినాడు కదా. అంటే వాడి విజన్ వర్కౌట్ అయిందా లేదా? వాడు ఎక్కడో అమెరికాలో ఉండి ప్రపంచంలో అందరికీ కోకోకోలా తాగదాం అనిపిస్తే, థమ్స్అప్ తాగదాం అనిపిస్తే మీరు అందరం తాగినాం కదా. అయినప్పుడు మనం ఎందుకు ఎవరికి అవసరం లేని పని ఆడు మనతో చేపిస్తే మనం అందరికీ అవసరమైన పని ఎందుకు చేపించలేము? ఖచ్చితంగా చేపించగలుగుతాం. కాబట్టి మనం అంతో అద్భుతంగా అందరితో మనం అనుకున్నది చేయించగలుగుతాం. కాబట్టి మనందరం విజన్ గొప్పగా ఉండాలి. విజన్ ఉంటే ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఎప్పుడు ఎవరు చిన్నగా ఆలోచించొద్దు. పత్రిగారు ఆడియోలు వినండి. సంకల్ప శక్తి, సాహసం, ఎంతో గొప్ప గొప్ప వీడియోస్, ఆడియోస్ ఉన్నాయి పత్రిగారివి. అందరం వినాలి. అందరం పత్రిజీ ఒక మనిషి, ఒక సామాన్యమైన మానవుడు. అనిల్ అంబానీ కుటుంబంలో పుట్టలేదు, టాటా కుటుంబంలో, బిర్లాల కుటుంబంలో పుట్టలేదు పత్రిజీ. పెద్ద ఏం కాదు, మామూలు మనిషి. ఉద్యోగం చేశాడు. కానీ ధ్యాన జగత్ చేద్దాం, శాకాహార జగత్ చేద్దాం, పిరమిడ్ జగత్ చేద్దాం అని అనుకున్నారు. బెంగళూరులో అంత పెద్ద పిరమిడ్ కట్టించాడు. కడతాల్లో ఇంత పెద్ద పిరమిడ్ కట్టించారు. కొట్టాల్లో కట్టించిండు, కర్నూలులో కట్టించిండు, చేతవాన్లో కట్టించిండు, రాజమండ్రిలో కట్టించారు. ఒక పత్రిజీ అన్న వ్యక్తి ఇంతమందిని ప్రభావం చేసి కొన్ని లక్షల మందిని, కొన్ని వేల పిరమిడ్లు కట్టించి కొన్ని లక్షల మందికి ధ్యానం నేర్పించినప్పుడు పత్రిజీ చేసిన దానిలో మనం 1% చేస్తే చాలు. పత్రిజీ చేసిన దానిలో ఇక్కడ ఉన్న వాళ్ళం 1% చేస్తే చాలు సార్, ధ్యాన జగత్ అయిపోద్ది. ఎస్ ఆర్ నో? ఒక మనిషి అంత చేసినప్పుడు, ఒక మనిషి ఇంత చేసినప్పుడు ఆయన చేసిన దానిలో 1% చేస్తే చాలు, అయిపోతుంది ఖచ్చితంగా. ఆయన గొప్పగా ఆలోచించిండు చేయాలా అని. మనం ఎంతసేపు మన ఊర్లో ధ్యానం చెప్తే చాలులే అని ఆలోచిస్తాం. మనం అట్నే ఏడుస్తుంది మన జీవితం. ప్రపంచం అంతా ధ్యానం నేర్పేయాలని మీకు ఆలోచనలు ఉన్నాయనుకోండి, అట్లాంటి పోర్టల్స్ ఓపెన్ అవుతాయి, అట్లాంటి అవకాశాలు మీకు వస్తాయి. మన దగ్గర డబ్బులు లేవు, ఫ్లైట్ టికెట్ లేదు, ఆడతాను, ఎవరికి నేర్పిస్తాం, అది ఎంత అవుతుందా పోతుందా మీరు అనుకుంటే అది అంతే. ఎందుకు కాదు, నేను చేయగలను, నేను నేర్పాలి, ప్రపంచం అంతా తిరగాలి, నేను ధ్యాన క్లాసులు చెప్పాలి అన్న ఇంటెన్షన్ మీకు ఉందనుకో ఖచ్చితంగా చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడు గొప్పగా నేను చిన్నప్పటి నుంచి ఆలోచించిన, నేను ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్పాలనుకున్నా, తిరుగుతున్నా, నేను ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్తున్నా. నేను అనుకున్నా కాబట్టి జరుగుతుంది. మా నాయన ఏం అనిల్ అంబానీ కాదు, మా నాయనకేం ఫ్లైట్లు ఏం ఉద్దరికి రాలే, ఆయన ఏం కొనుక్కోలేదు. అట్లా నేను అనుకున్నా కాబట్టి నాకు అవకాశాలు వస్తాయి. నేను అనుకోకపోతే నాకు అవకాశాలు ఎక్కడికి వస్తాయి? కాబట్టి మనం అనుకోవాలి, గొప్పగా ఆలోచించాలి. గొప్పగా ఆలోచిస్తే మన లైఫ్లో ఏం కావాలి అన్నీ మేనిఫెస్ట్ అయ్యాయి. నా లైఫ్లో అయితే నేను ఏమనుకున్నా అన్నీ మేనిఫెస్ట్ అయినాయి. మరి నాకైనప్పుడు మీకెందుకు, మీకు కూడా అవుతాయి. మీరు ఒకటే తేడా, అనుకోవడం అనుకోకపోవడం, అంతే. అనుకోవడం అనుకోకపోవడం అన్నది తేడా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయాలనుకుంటే వెళ్ళి చేస్తారా లేదా? అనుకోకపోతే చేయరు, సింపుల్. ఇక్కడున్న పిరమిడ్లోకి మీరు వెళ్ళి ధ్యానం చేయాలనుకుంటే వెళ్తారు, చేస్తారు. నేను చేయకూడదు అనుకుంటే చేయరు, అంతే. అంటే అనుకోవడంలోనే ఉందంతా. కాబట్టి అనుకుంటే ఏదైనా చేస్తాం, చిన్నదో పెద్దదో, ఓ రోజు అటో ఇటో ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతాయి. కాబట్టి మనందరం ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా పత్రిజీ కళలను ముందు తీసుకెళ్ళాలి. డిజిటల్ మాధ్యమం ద్వారా అందరినీ శాకాహారులుగా తయారు చేయాలి. మనందరం దానికోసం పనిచేయాలి అని ఫస్ట్ మనం నమ్మి మనం అనుకుంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి మనందరం ఈ సిన్సియర్గా ఈరోజు రేపు ఎల్లుండి వీళ్ళు చెప్పినవన్నీ విని మన క్రియేటివిటీని ఉపయోగించి
మనం పత్రిజీ కన్న కళ, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సాకారం కోసం అందరం కృషి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి పిఎంసికి వన్ ఆఫ్ ది పిల్లర్ అనమాట సారు. చాలా అద్భుతంగా మనకి ఇప్పటివరకు ఎంతో చక్కగా ఎక్కడి నుంచి పిఎస్ఎస్ఎం సొసైటీ మొదలయ్యింది, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎంత బాగా వెళ్తుందని ఎంతో చక్కగా చెప్పారు. అయితే విషయం ఏంటంటే, సార్తో ఇప్పుడు చెప్పారు కదా, ఇదే విషయం నేను ఒక ప్రోగ్రాంలో పత్రిక గారికి చెప్పాను. సార్ ఇలా ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్, ఇలాగా అన్ని అడ్మిన్స్ని తయారు చేస్తున్నాం, టెక్నికల్గా రెడీ చేస్తున్నాం అంటే ఫస్ట్ నవకాంత్తో కూర్చుని మాట్లాడండి అని చెప్పారు. అదే ఇయర్ నేను నవకాంత్ గారి దగ్గర సార్ ఇలా డిజిటల్ ప్రోగ్రామ్ ఒకటి పెడదాం సార్ అంటే, ఫ్రీ వర్క్షాప్ పెడదాం ప్రవీణ్ అని అన్నారు. సో మేనిఫెస్టేషన్ ఇప్పుడు అయ్యింది. మొన్న లాస్ట్ ఇయర్ కర్తాల జన్మచక్రం అనుకున్నది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే, అది అనుకోకపోతే ఏది జరగదండి. అది సార్ చెప్పింది 100% కాదు, 100,000% రైట్. అది అనుకుని ఆ అవకాశం వస్తే అటువైపు ఉండడానికి సిద్ధంగా ఉండాలి. చెప్పారు కదా, ఫస్ట్లోనే చెప్పారు, మనం ఎంత ప్యూర్గా అనుకుంటే మన దగ్గర ఎంత ఎనర్జీ ఉంటే ఈ ప్లేస్కి వచ్చి ఉంటామని అన్నారు కదా, అది 100% రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అయితే ఈ 5 ఇయర్స్లో మనం ఏం చేసినామో చెప్తా రఫ్గా. 2018 నుంచి ఈరోజు దాకా. 2018 నుంచి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ 2017లో స్టార్ట్ చేసాం. 18లో ఛానల్ స్టార్ట్ చేసాం మెల్లమెల్లగా. ఈరోజు యూట్యూబ్లో దాదాపుగా మనకి ఒక 12 lakhs అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక 12 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇది మామూలు విషయం ఏం కాదు. ఇది మనం ఎంటర్టైన్మెంట్ చెప్పట్లేదు, ట్రెండింగ్ చెప్పట్లేదు, న్యూస్ చెప్పట్లేదు, మనం స్పిరిచువాలిటీ చెప్తున్నాం. ఈ ఏరియాలో ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉండడం అంటే ఒక గొప్ప విషయమే. రెండవది, మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి గంటకి 10,000 వ్యూస్ వస్తాయి. ఒక 10,000 మంది చూస్తుంటారు ఎవ్రీ అవర్. ఒక్కోసారి అయితే 20,000 వరకు రీచ్ అవుతుంటుంది. ఒక్కోసారి గంటకి 20,000 మంది యూట్యూబ్లో చూస్తుంటారు. దాదాపుగా యూట్యూబ్ ద్వారా మనం 144 దేశాల్లో మన ప్రజెన్స్ ఉంది. 144 కంట్రీస్, 144 దేశాల్లో మన వాళ్ళు పిఎంసి ఛానల్ చూస్తున్నారు. మొన్న ఒక ఆయన ఇజ్రాయెల్ నుంచి ఫోన్ చేశాడు. ఏదో చిన్న పని చేయడానికి వెళ్ళాడు, అక్కడ ఏదో లేబర్ వర్క్ ఏదో చేయడానికి వెళ్ళాడు ఇజ్రాయెల్కి. సార్ నేను కర్తాలు వచ్చినాను, నేను ధ్యానం చేశా, పిఎంసి ఛానల్ చూసి మెడిటేషన్ నేర్చుకున్నా అని నాకు చెప్పాడు. ఆయన ఇజ్రాయెల్ నుంచి నెలకు 2,000-3,000 నేను పిఎంసికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా అంటే పిఎంసి ట్రస్ట్కి చేయని చేస్తున్నాడు. ఎవరో ఒక ఆయన దుబాయ్లో ఎక్కడో ఉంటాడు, ఆయన చూసి పిఎంసి చూసి నేర్చుకున్నాడు. ఎవడో ఒకడు ఖతార్లో ఉంటారు కొంతమంది, వాళ్ళు మన పిఎంసి ఛానల్ చూసి మెడిటేషన్ నేర్చుకొని ధ్యానం చేసి శాకాహారులు అయ్యారు. యూఎస్లో చాలామంది ఉన్నారు, కెనడాలో చాలామంది ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూఎస్లో అయితే చాలామంది ఉన్నారు. ఇండియా తర్వాత మన హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉండేది యూఎస్లోనే మన పిఎంసి ఛానల్. అట్లా మనమైతే యూఎస్కి వెళ్ళలేదు, కానీ ఛానల్ వెళ్ళింది, చెప్పింది. పాకిస్తాన్లో కూడా చూస్తున్నారు మన ఛానల్ని. పాకిస్తాన్లో దాదాపు ఒక 500 మంది మెడిటేటర్స్ తయారయ్యారు. పాకిస్తాన్లో తయారై వెజిటేరియన్స్ అయ్యారు. వాళ్ళు పాకిస్తాన్లో వెజిటేరియన్స్ అయ్యారు. పిఎంసి హిందీ ఛానల్ని ఎక్కువ పాకిస్తాన్లో వాచ్ చేస్తున్నారు. తెలుగును కూడా చూస్తున్నాం. మరి వీళ్ళకి ఏమర్థమైందో తెలియదు, కానీ తెలుగులో కూడా ఉన్నాయి వ్యూస్. తెలుగులో అయితే 2,500 గంటలు చూశారు పాకిస్తాన్లో. ఎవడు చూసాడో వాడికి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ తెలుగు చూశారు. యూట్యూబ్లో చూస్తాం కదా అనాలిటిక్స్, చూస్తే ఉంది పాకిస్తాన్లో కూడా చూస్తున్నట్టు. అట్లా ఎక్కడెక్కడో హిందీ ఛానల్ అయితే బంగ్లాదేశ్లో చూసి ధ్యానం నేర్చుకుంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నారు. అట్లా మనం వెళ్ళలేము ఆ దేశాలకి, మనం చెప్పలేము, ఛానల్ వెళ్తుంది చెప్తుంది. అట్లా ఎంతో అద్భుతంగా పిఎంసిలో వచ్చిన వీడియోలు, ఇప్పటిదాకా మనం పిఎంసిలో ఒక 30,000 వీడియోలు అప్లోడ్ చేసాం. ఎన్ని? 30,000 వీడియోస్ పిఎంసిలో అప్లోడ్ చేసాం. ఈ 30,000 వీడియోస్ ఎవరిని ఎక్కడ ఇంపాక్ట్ చేస్తుంది? ఇప్పుడు మీరు ఇట్లా తిప్పుతూ ఉంటే ఏదో తగులుతూ ఉంటాయి, అట్లా తగులుతూ ఉంటాయి ఇవన్నీ అందరికీ. ఎక్కడ ఏ వీడియో ఎప్పుడు ఎవరిని తగులుతుందో తెలియదు. ఈ 30,000 వీడియోల్లో ఎవరికి ఏ థంబ్నైల్ అట్రాక్ట్ అవుతారో తెలియదు, ఎవరు ఏ వీడియోకి అట్రాక్ట్ అవుతారో తెలియదు. నేను మొన్న చాలా ఆనందపడ్డా. ఎప్పుడు 10 days బ్యాక్ 15 days బ్యాక్ పత్రిసార్ వీడియోస్ మిలియన్స్లో ఒక్కటి కూడా ఉండేది కాదు. మొన్న ఫస్ట్ టైం పత్రిసార్ వీడియోస్ 1 million వచ్చినాయి ఒక వీడియోకి. పత్రిసార్ వీడియో ఫస్ట్ టైం 1 million వ్యూస్ వచ్చాయి ఒక వీడియోకి.
ఎప్పుడో సార్ ధ్యానం ఎలా చేయాలని ఎప్పుడో 12 ఏళ్ళ 13 ఏళ్ళ కింద చెప్పిన వీడియో అది. రీసెంట్గా 2 years బ్యాక్ అప్లోడ్ చేసాం. ఈ 2 సంవత్సరాల్లో పత్రి సార్ బేసిక్ ధ్యానం ఎలా చేయాలో చెప్పిన వీడియోకి ఒక 1 million+ వ్యూస్ వచ్చినాయి అన్నట్లు. నేను అనుకునేవాడిని, అయ్యో ఎవడెవడో వీడియోలకి ఎన్నెన్నో వ్యూస్ వస్తున్నాయి, పత్రి సార్కి మాత్రం రావట్లేదే అనుకునేవాడిని. మొత్తానికి అల్టిమేట్గా సార్ వీడియోలు కూడా బాగా కొడుతున్నాయి, లక్షల్లో వచ్చి. ఒకప్పుడు పత్రి సార్ వీడియోలు ఒక 5 years బ్యాక్ ఓన్లీ వేలల్లో ఉండేవి, 3,000, 5,000, 6,000 వ్యూస్ ఉండేవి. ఈరోజు లక్షల్లో ఉన్నాయి పత్రి సార్ వీడియోస్. మీరు యూట్యూబ్లో చూస్తే లక్షల వ్యూస్ ఉన్నాయి, లక్షల మంది చూస్తున్నారు వీడియోలు. అట్లా మనం మెల్లమెల్లగా ఈ 5 yearsలో బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. దానికి ఎంతో ఖర్చు అయింది. దాదాపుగా ఇప్పటిదాకా మనం ఈ 30,000 వీడియోలు తయారు చేయడానికి దాదాపు 20 కోట్ల ప్లస్ 20 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాం. 20 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టగలిగితే మనం ఈరోజు ఇన్ని వేల వీడియోలు తయారు చేయగలిగాం. అట్లా నిజం చెప్పాలంటే అది చాలా తక్కువ అమౌంట్ నా దృష్టిలో 20 కోట్లు అన్నది. ఎందుకంటే 2.5 గంటల సినిమా తీయడానికి 200-300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2.5 గంటల సినిమా తీయడానికి 300 కోట్లు ఖర్చు పెడుతుంటే మనం 20,000 గంటల సినిమా తీసాం. 20,000 గంటల కంటెంట్ ఉంది యూట్యూబ్లో. దాదాపుగా 20,000 గంటల సినిమా తీసాం, ఖర్చు అయింది మనకి 20 కోట్లే. 2.5 గంటల సినిమాకు 300 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఏది పనికిమాలిన సినిమా, ఎవడికి పనికిరాదు అది. ఏమైనా పనికొస్తుందా సినిమా? కొంతసేపు నవ్వుకుంటాం చూసినంతసేపు. వాల్యుబుల్ కంటెంట్, జీవితాంతం పనికొచ్చేది, ఎంతోమందిని మార్చే కంటెంట్ని మనం తయారు చేయగలిగాం. నిజం చెప్పాలంటే అది అంతా PSSM వల్ల, పత్రిజీ వల్ల, షేర్ హోల్డర్స్ వల్ల జరిగిందంత మిరాకిల్ అన్నది. అట్లా ఆ వీడియోస్ ఇంకా చూస్తూనే ఉంటారు, ఫ్యూచర్లో చూస్తూనే ఉంటారు. అట్లా వెళ్తూనే ఉంటుంది. అది ఆగేది కాదు. ఇంకా ఒకసారి ఒక నిప్పు అంటించాం, ఆ నిప్పు ఆగదు, ఇంకా వెలుగుతూనే ఉంటుంది. ఇది ఆ నిప్పు అంటుతూనే ఉంటుంది. అట్లా వీడియోలు అనేది మనం ఒక 30,000 కోతులకి వెనకాల తోకలకు మంటలు పెట్టి వదిలేసాం. అవి ఏ అడవికి పోతుందో తెలియదు, ఎవరిని కాలుస్తుందో తెలియదు. అర్థమైందా మీకు? ఇంకా తయారు చేస్తూనే ఉన్నాం కొత్త వీడియోలు. అవన్నీ నిప్పు అంటించిన కోతులు లాంటివి. అడవి అంటించేదాకా వదలవు అవి. అంటిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డిజిటల్లో ఉన్నది ఏంటంటే మనం కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి, కొంత క్రియేటివిటీ చేయాలి, కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని టచ్ చేయొచ్చు. ప్రపంచంలో అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా లేదా? స్మార్ట్ ఫోన్ వాడిన ప్రతి ఒక్కరిని టచ్ చేయొచ్చు మనం. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరిని టచ్ కావాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఇంకా 1000 కోట్లు అవ్వచ్చు, 2,000 కోట్లు ఖర్చు అవ్వచ్చు, కానీ టచ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి మనం అంటే తెలియజేయడం, ధ్యానం అంటే తెలియజేయడం గొప్ప విషయం ఏం కాదు. ఈరోజు ఉన్న టెక్నాలజీ ఈరోజు ఆ అడ్వాంటేజ్ ఉంది, ఇంతకుముందు అడ్వాంటేజ్ ఉండేది కాదు. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిని టచ్ చేయొచ్చు ఈరోజు. అట్లా ఉంది, ప్రపంచం అంతా ఒక ఫోన్లోకి వచ్చేసింది. ధీరుభాయ్ అంబానీ ఒక పుస్తకం చదివాను నేను, ధీరుభాయిజం అని. ఆ ధీరుభాయిజం పుస్తకం నేను 4-5 సార్లు చదివాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ పుస్తకం అది. ధీరుభాయ్ అంబానీ లైఫ్ హిస్టరీ. మిట్టి మే దునియా అన్నాడు. అంటే ముట్టి మే దునియా అంటే ఏంటి? అరచేతిలో ప్రపంచం అని చెప్పాడు. అరచేతిలో ప్రపంచం అన్నది వాళ్ళ కాన్సెప్ట్. జియో వచ్చిన తర్వాత ఏమైంది? ప్రపంచం అరచేతుల్లోకి వచ్చేసింది. ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉంటుంది. ఏ దేశం అని మన చేతిలో ఉంటుంది. ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చారు వాళ్ళు. అట్లా ఒక ధీరుభాయ్ అంబానీ కలగన్నాడు. ఏం కలగన్నాడో తెలుసా? ఒక 35-40 years బ్యాక్ ఎవరో ఒక అబ్బాయి చదువుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడు అనుకుందాం. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతారు, వాళ్ళ మదర్ చనిపోయింది అనుకుందాం. 40 years బ్యాక్ వాళ్ళ మదర్ చనిపోతే వాడు ఢిల్లీలో ఉన్నాడు. ఎట్లా కమ్యూనికేట్ చేయాలి? లెటర్ రాసేవాళ్ళు. మీ నాన్నగారు చనిపోయారు, మీరు రండి అని లెటర్ రాస్తే అది 4 రోజులకి వెళ్ళేది ఢిల్లీకి. ఆడు చూసి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అన్నీ అయిపోయి ఉంటాయి. అది 40 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి. 40 years బ్యాక్, 50 years బ్యాక్. టెలిఫోన్ ఉంది, బట్ ఓన్లీ డబ్బులు బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది. బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఫోన్. దానికి ఎంపీలు ఎమ్మెల్యేల రికమెండేషన్లు పనిచేసే ఫోన్ ఉండాలంటే. ఏం సార్ సుబ్రహ్మణ్యం సార్? ఎంపీ రికమెండేషన్ ఉండాల్సి వచ్చేది 40 years బ్యాక్ ఫోన్ కనెక్షన్ ఉండాలంటే. అది ఎక్స్పెన్సివ్ ఎఫైర్ ఫోన్ అన్నది.
అన్ని ఊర్లలో లైన్స్ ఉండేవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ఉంటే కదా ఫోన్ వచ్చేది. ఏదో జిల్లా కేంద్రాలలో అక్కడిక్కడ ఫోన్లు ఉండేవి. అట్లా కమ్యూనికేషన్ అంత పూర్ ఉండే. ఆ టైంలో 20 పైసలు 40 పైసలకి ఇన్లా లెటర్లు వచ్చేవి, కార్డులు 40 పైసా అట్లా 40 పైసలు రాసి పంపిస్తే వెళ్ళేవి. ధీరుభాయ్ అంబానీ అప్పుడు అనుకున్నాడు ఈ 40 పైసలకు ఫోన్ రావాలి అనుకున్నాడు. ఫోన్ వచ్చి అట్లా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అందరి దగ్గర అని అప్పుడు విజన్ చేశాడు ఆయన 40 years బ్యాక్. అప్పట్లో ఇంకా సెల్ ఫోనే లేదు ధీరుభాయ్ అంబానీ విజన్ చేసినప్పుడు. 40 పైసలకి ఫోన్ రావాలి, ఆ ఫోన్లో కమ్యూనికేషన్ చేయాలి అని అప్పుడు విజన్ చేశాడు ఆయన. ఓన్లీ ధనికులకు మాత్రమే కమ్యూనికేషన్ వ్యవస్థ అవైలబుల్లో ఉంది, అందరికీ అవైలబుల్గా ఉండాలి అనుకున్నాడు. దాని తర్వాత ఈ ఎయిర్టెల్, ఐడియా ఇవన్నీ వచ్చినాయి. ఇన్కమింగ్ కాల్కి 6 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు. ఫోన్ ఎత్తాలంటే భయపడేవాళ్ళు, ఇంకా వాళ్ళు చేయి పట్టుకో. ఏం సార్ ఐడియా ఉందా? ఇన్కమింగ్ కాల్ డబ్బులు పడేవి. ఇన్కమింగ్ ఫోన్ ఉండేది, ఫోన్ ఎత్తాలంటే భయపడేటోళ్ళు. అమ్మ ఎత్తితే 6 రూపాయలు బొక్కరా అనుకునేటోళ్ళు. ఒక నిమిషం మాడితే 6 రూపాయలు, 8 రూపాయలు ఉండేవి ఫస్ట్లో. ఒక నిమిషం మనం వేరే వాడు ఫోన్ చేస్తే ఎత్తితే డబ్బులు పడేవి, మనకి 8 రూపాయలు పడేవి. భయపడే వాళ్ళందరూ. తర్వాత జియో వచ్చింది. జియో వచ్చినాక ఫోన్లే ఫ్రీగా ఇచ్చి పడేసిండ్రు. 500లకు ఫోన్, 1000 రూపాయలకు ఫోన్, ఇన్కమింగ్ ఫ్రీ చేసింది జియోనే. అంటే ధీరుభాయ్ అంబానీ 40 ఏళ్ళ కింద కన్నా కల వాళ్ళ కొడుకులు నెరవేర్చారు, ఫ్రీగా వచ్చింది. తర్వాత యూట్యూబ్లో డేటా చూడాలంటే భయపడేవాళ్ళు, అయిపోతుంది. వీడియో చూడాలంటే పొదుపుగా చూసేవాళ్ళు. వీడియో అమ్మ ఈ వీడియో ఆపేసేవాళ్ళు. వీడియో డేటా అయిపోతుంది. చేశారా లేదా అందరూ? ఈరోజు అట్లాంటి ఆలోచనలు మీకున్నాయా? డేటా అయిపోతుందని ఎవరన్నా ఆలోచిస్తున్నాడా? ప్రపంచంలోనే చీపెస్ట్ ఇంటర్నెట్ దొరికేది ఇండియాలో మాత్రమే. ప్రపంచంలో ఇండియాలో దొరికినంత చవకగా ఇంటర్నెట్ ఏ దేశంలో దొరకదు, ఇండియాలో మాత్రమే దొరుకుతుంది చవకగా, బికాజ్ ఆఫ్ జియో. సరే వాళ్ళకి వేరే బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ దే డిడ్ ఇట్. ఒక మనిషి కలగంటే ఏమైనా జరుగుతుంది. ఒక ధీరుభాయ్ అంబానీ కళ ఈ ప్రపంచాన్నే మార్చింది. ధీరుభాయ్ అంబానీకి ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొడదాం. ఒక ధీరుభాయ్ అంబానీ కళ, ఒక మనిషి ఆలోచన మనందరి మీద పనిచేస్తుంది. మనందరం దాని బెనిఫిట్ పొందుతున్నాం ఆయన కన్న కళకి. అట్లా గొప్పగా ఆలోచించాలి. కాబట్టి ఇప్పటిదాకా మనం పిఎంసిలో వల్ల అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం. ఇక మీద కూడా ఎన్నో వీడియోస్ తయారు చేయబోతున్నాం. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ప్లాన్ చేస్తున్నాం, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటిది. ఒక స్పిరిచువల్ ఓటీటీ ప్లాన్ చేస్తున్నాం. ఆ ఓటీటీ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్లు, చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీసు, వేరే డబ్బింగ్ సినిమాలు, స్పిరిచువల్ మూవీస్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, ఇట్లా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఏవైనా డబ్బులు కావాలి ఐడియాలను ఇంప్లిమెంట్ చేయాలంటే. మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నాం. ప్రాబుల్ ఇయర్ ఎండింగ్కి ఓటీటీ లాంచ్ చేసి మెల్లమెల్లగా డిజిటల్గా ఈ ప్రపంచాన్ని మనం ఏం చేయొచ్చు ఇంకా అన్న దాని మీద ఆలోచిస్తున్నాం. మనందరం కలిపి చేద్దాం. పత్రిజీ కళలు నెరవేర్చాలంటే కేవలం డిజిటల్ వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి ఆయన కన్నా గొప్ప కళలో మనందరం భాగస్వాములైనందుకు మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. నాకు తెలిసి ఈ భూమి మీద పత్రిజీ కన్నా గొప్పగా ఎవడు కలగనలే. పత్రి సార్ మనకు ఆప్షన్ ఇవ్వలేదు కలగనడానికి, ఎందుకంటే ఆయన గొప్పగా అన్నాడు కదా. అంతకన్నా గొప్ప కళ ఏముంది? ఇంకా ప్రపంచం వసుదైక కుటుంబం కావాలా? అంతకన్నా గొప్ప కళ ఏముంది మనకి? అంతకన్నా గొప్ప లక్ష్యం ఏమైనా ఉంటుందా? ప్రపంచం అంతా వసుదైక కుటుంబం కావాలనుకున్నాడు. ప్రపంచంలో అందరూ మెడిటేటర్స్ కావాలనుకున్నారు. ప్రపంచంలో అందరూ ధ్యానులు కావాలనుకున్నాడు. ప్రపంచంలో అన్ని ఊర్లలో పిరమిడ్లు కావాలనుకున్నాడు. ఇంకా అంతకన్నా మనం కనడానికి ఏం లేదు, ఆయన్ని ఆల్రెడీ కనేసినాడు కళ అంతా. మనం ఆయన కళ కోసం పనిచేస్తే చాలు, దానిలో భాగస్వాములం అయిపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి టీ బ్రేక్ తీసుకుని మళ్ళీ వద్దాము. ఓకే, సో ఎక్కువ టైం లీడ్ చేసుకోకండి, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేద్దాం అందరం. ఓకే, ఈ లోపల ఎవరైనా మనకి డార్మెటరీ కావాలంటే సో ఒకసారి ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉంది రాజేంద్ర గారిది. కొంతమంది మీ కార్డ్స్ ఇవి ఇచ్చేస్తే సార్ ఇచ్చేస్తారు. ఓకే, అమౌంట్ను ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ ఇస్తే వెంటనే చేసి ఇచ్చేస్తారు.